డిస్కస్ చేసుకోవడమే చేసేసాం. ఏంటిది ఆ కాన్సెప్ట్? ఫంక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. ఈ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ గురించి ఒకసారి ఏవైతే నేర్చుకున్నామో అవన్నీ కూడా ఒకసారి సమరైజ్ చేసేస్తున్నాను. ఓకే, అది ఏమేమి నేర్చుకున్నామంటే ఫంక్షన్స్ అంటే ఫంక్షన్ అంటే ఏం నేర్చుకున్నాం మనము? ఫంక్షన్ అంటే ఏంటి? వై వీఆర్ యూజింగ్ ఫంక్షన్ ఇన్ పైథాన్. ఎందుకు యూజ్ చేస్తాము? వసంత, డూ యూ? Is it audible? Yes, sir. ఏమని చెప్పానంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అంటారు దీన్ని బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఏంటంటే ఒక పీస్ ఆఫ్ కోడ్ అని ఒకటి తీసుకున్నాను. ఏమని రాస్తాను? ఎంఎస్జి అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్ లోపల ఏం చేసంటే ఒక వాల్యూని తీసుకున్నాను. ఏంటి? హలో అని ఒకటి తీసుకున్నాను. అంటే దీని మీనింగ్ ఏంటి? హలో అనే ఒక స్ట్రింగ్ నేను ఇచ్చేసంటే ఎంఎస్జి అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ నేను ఏదైతే రాసిన కోడ్ ఉందో ఈ కోడ్ని ఏమంటారంటే పీస్ ఆఫ్ కోడ్ అంటారు. ఇంకా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమని పిలుస్తారంటే టెర్మినాలజీలో బ్లాక్ ఆఫ్ ఏ కోడ్ అని పిలుస్తారు. అంటే నేను ఒక పర్పస్ కోసం ఏం చేస్తానంటే ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ని క్రియేట్ చేస్తున్నాను. ఏంటి? మెసేజ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, హలో అని పెట్టుకున్నాను. ఎప్పుడైతే నాకు ఒక యాక్షన్ కావాలో ఈ వేరియబుల్ ఎప్పుడైతే నేను ప్రింట్ చేయాలనుకున్నానో ఆ ప్రింట్ చేసేటప్పుడు మాత్రమే దీన్ని ప్రింట్ చేద్దామని నేను ఏం చేశానంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం నేను ఏం చేశానంటే ఒక కోడ్ని నేను క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ దాన్ని ఏమంటారంటే ఒక బ్లాక్ ఆఫ్ ఏ కోడ్ అని పిలుస్తారు. ఈ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని నేను ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు నాకు సెవరల్ టైమ్స్ దీన్ని వాడుకోవాలి అనుకున్నాను. అలా వాడుకోవాలి అంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం నేను ఏం చేశాను? ఒక పీస్ ఆఫ్ కోడ్ అంటే దట్ మీన్స్ ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ని క్రియేట్ చేశాను. ఈ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని ఒక ప్రోగ్రాంలో మల్టిపుల్ టైమ్స్ నేను రీయూజబుల్ అనేది చేసుకోవాలి అంటే వెంటనే దానికోసం పైథాన్లో ఏం చేస్తారంటే ఒక కాన్సెప్ట్ ఆధారంగా దీన్ని ఏం చేస్తారంటే స్టోర్ చేసి పెట్టుకుంటారు. దానిని ఏమంటారంటే ఫంక్షన్ అని పిలుస్తారు. అంటే ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఉందో ఈ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని ఈ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని నా ప్రోగ్రాంలో సెవరల్ టైమ్స్ నేను రీయూజబుల్ అనేది చేసుకోవాలంటే దానికోసం పైథాన్ అనే కాన్సెప్ట్లో ఏం చేస్తారంటే పైథాన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏం చేస్తారంటే ఈ మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే ఒక ఫంక్షన్స్ అనేది ఒక కాన్సెప్ట్ని క్రియేట్ చేసి దాంట్లో ఏం చేస్తారంటే దీన్ని పెట్టుకోవడం అనేది చేస్తారు. అలా పెట్టుకోవాలంటే ఎలా చేస్తారనే దాని గురించి ఫస్ట్ నేర్చుకున్నాం. అలా చేయాలి అంటే దాన్ని ఏమంటారంటే డిఫైనింగ్ ఏ ఫంక్షన్ అంటారు. అంటే ఒక ఫంక్షన్ని ఎలా డిఫైన్ చేస్తామనే దాని గురించి రాస్తున్నాను అన్నమాట. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెప్పాను? డిఈఎఫ్ అంటే ఈ ఫంక్షన్ అంటే ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఆ కోడ్ని ఒక ఫంక్షన్లో పెట్టుకోవాలంటే దానికి రూల్ ఉందన్నమాట. దాన్ని ఏమంటారు? సింటాక్ అంటారు. దానికి ఒక సింటాక్ ఉంది. అది ఏంటిదంటే డిఈఎఫ్ అనే ఒక కీవర్డ్ రాసి దాని పక్కన ఏం చేయాలంటే ఒక ఫంక్షన్ నేమ్ అనేది పెట్టాలి. బ్లాక్ ఆఫ్ కోడ్ ఉందో ఆ షార్ట్ కట్ లో గుర్తు పెట్టుకోవడానికి ఒక పేరు అనేది వాడుతుంది. దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ నేమ్ అంటారు. ఆ పేరు అనేది ఎప్పుడు కూడా మనం ఎలా పెట్టుకో యూనిక్ గా మనం రాసే ప్రోగ్రామ్ ఏం చేయాలంటే ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఏంటిది? మెసేజ్ డబుల్ కోర్స్ లో ఏం చేశాను? హలో అంటే హలో అని ఒక వేరియబుల్ తీసేసుకుని స్ట్రింగ్ వేరియబుల్ దాన్ని ఎంఎస్జి అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. తర్వాత నేను ఏం చేశాను? ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఎంఎస్జి అన్నాను. అంటే దాని మీనింగ్ ఏంటి? మెసేజ్ అనే వేరియబుల్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని ఏం చేయమని అంటే ఫస్ట్ లైన్లో ఏం చేశాను? హలో అనే ఒక వాల్యూ తీసుకున్నాను. ఆ వాల్యూ ఏం చేసింది? ఎంఎస్జి అనే వేరియబుల్లో స్టోర్ చేశాను. తర్వాత నేను ఏం చేశాను? ఎంఎస్జి అనే వేరియబుల్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా నాకు ప్రింట్ చేయని చెప్పాను అనమాట. అనేక చెప్పింది. ఇక్కడ నేను ఏదైతే చూసాను నేను రాసిన డిఈఎఫ్ అనే ఒక ఫంక్షన్ స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్లో
సెకండ్ లైన్ నుండి థర్డ్ లైన్ వరకు అంటే స్టాండర్డ్ ఇండెంటేషన్తో కూడి ఉన్న ఆ స్పేసెస్తో ఉన్న ఆ కోడ్ మొత్తాన్ని నేను ఏదైతే మార్క్ చేశానో ఈ మార్క్ చేసిన ఈ కోడ్ మొత్తాన్ని ఏమని పిలుస్తారంటే ఫంక్షన్ బ్లాక్ అని పిలుస్తారు. ఇక్కడ నేను చెబుతున్నాను చూడు, ఫస్ట్ లైన్లో నేను ఏదైతే మార్క్ చేశానో ఆ మార్క్ చేసిన కంటెంట్ మొత్తాన్ని ఏమంటారంటే ఫంక్షన్ హెడర్ అని పిలుస్తారు. ఒక ఫంక్షన్ హెడర్, ఒక ఫంక్షన్ బ్లాక్ రెండు కలిపితే ఏమంటారంటే దాన్ని డిఫైనింగ్ ఏ ఫంక్షన్ అంటారు. అంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేయడము అని పిలుస్తారు. ఫంక్షన్ని మనం లిటరల్గా చెప్పాలంటే ఒక ఫంక్షన్ని మనం ఎందుకు క్రియేట్ చేస్తామంటే ఇక్కడ ఫంక్షన్ హెడర్లో ఏదైతే కోడ్ ఉందో చూడు, ఈ కోడ్ని ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు నాకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఈ ఫంక్షన్ హెడర్లో ఉన్న కోడ్ని రీయూజ్ అనేది చేసుకోవాలి అంటే అక్కడ ఉన్న కోడ్ కోసం మళ్ళీ కోడ్ రాయకుండా అక్కడ ఉన్న కోడ్ని నేను బోలెడన్ని సార్లు వాడుకోవాలి అంటే ఈ ఫంక్షన్ అనే కాన్సెప్ట్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో క్రియేట్ చేస్తారన్నమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను అది చెక్ చేద్దామనేసి నేను ఏం చేశానంటే ఈ కోడ్ని ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకు ఎలాంటి అవుట్పుట్ రాలేదు. అంటే మనం ఏదైతే కోడ్ రాసానో ఫంక్షన్లో ఆ రాసిన కోడ్ అనేది ఏమైందంటే స్టోర్ అయి మాత్రమే ఉంటుంది అనమాట. అంతేగాని అది ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు అనేది ఒక పాయింట్ అర్థమైంది. ఇది మనం నేర్చుకున్నాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? రోజు చెప్పాలంటే కష్టం అనమాట. అందుకని ఇంకా నేను నెక్స్ట్ పార్ట్కి వెళ్తున్నాను. ఓకే, ఈ ఫంక్షన్లో ఏదైతే నేను క్రియేట్ చేసుకున్నానో ఫంక్షన్ బ్లాక్ లోపల ఆ బ్లాక్లో క్రియేట్ అయిన కంటెంట్ అంతా కూడా మనం రీయూజ్ అనేది చేసుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్ క్రియేట్ అయిన తర్వాత మనం కొన్ని లైన్స్ అనేది రాసుకుంటాం. దాంట్లో నేను ఏం చేశానంటే ఒక కోడ్ రాసుకుంటాను, ఒక ప్రోగ్రామ్ రాసుకుంటున్నాను. ఏమని రాసుకున్నాను? నేమ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్ కార్డ్ నేను ఏం చేశానంటే ఇన్పుట్ టాప్ అని ఒక కోడ్ రాసుకుని దీంట్లో నేను ఏం చేశాను, ఇన్పుట్ అని రాశానంటే ఏంటి, నేను తీసుకునే నేమ్ అనేది ఇన్పుట్ ఫార్మాట్లో తీసుకుందాం అనుకున్నాను. అక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఏమని రాశానంటే సంజయ్ అని రాశాను అనమాట. సంజయ్ అని పేరు రాశాను. అంటే ఏంటి, నేను ఒక సంజయ్ అనే ఒక నేమ్ని ఇన్పుట్లో తీసుకున్నాను. ఆ తీసుకున్న వాల్యూ తీసుకెళ్ళి ఏం చేశానంటే నేమ్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే ప్రింట్ నేమ్ అని ఇచ్చాను, ప్రింట్ ఆఫ్ నేమ్ అని ఇచ్చాను. అప్పుడు నాకు ఏమవుతుందో కోడ్ చూద్దాం అనుకున్నాను. అప్పుడు నాకేమైంది, ఈ ఫంక్షన్ ఏదైతే క్రియేట్ చేశానో ఆ ఫంక్షన్లో క్రియేట్ అయిన కంటెంట్ అంతా నాకు రాలేదనమాట. అది కాకుండా నాకు ఏమైందంటే 6th 7th లైన్లో నేను ఏదైతే కోడ్ రాస్తున్నానో ఆ కోడ్కి సంబంధించి ఆ ప్రోగ్రామ్కి తగ్గట్టు నాకు ఏమైందంటే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. అంటే మనం ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకున్నామనుకో ఆ ఫంక్షన్ అనేది మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో ఆ ఫంక్షన్ ఎప్పుడైతే మనం రీయూజబుల్ అనేది చేసుకుంటామో అలా చేసుకునేటప్పుడు దానికి ఒక టెక్నిక్ అనేది ఉంది. ఆ టెక్నిక్ని అప్లై చేసినప్పుడు మాత్రమే మనం రాసిన ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది అనమాట. అలా కాని ప్రతిసారి ఏమైందంటే మనం రాసే ప్రోగ్రాంలో ఉన్న కంటెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అంటే దాన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే ఫంక్షన్ అనే దాన్ని క్రియేట్ చేస్తే అది స్టోరేజ్ అయి ఉంటుంది అని దాని మీనింగ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఏదైతే నేను ఫంక్షన్ క్రియేట్ చేశానో ఆ ఫంక్షన్లో ఉన్న ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ ఉందో ఆ కోడ్ అనేది నేను రాసే ప్రోగ్రామ్ లోపల ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నాను. నేను ఎప్పుడైతే వాడదాం అనుకుంటున్నానో అప్పుడు మాత్రమే నేను రాసిన కంటెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నాను. అలా చేయాలి అంటే ఒక కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నాను. దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ కాల్ అని పిలుస్తారు. అంటే సపోజ్ దట్ నా దగ్గర 6th లైన్ నుండి నేను ఒక ప్రోగ్రామ్ రాసుకుంటున్నాను. ఆ రాసే ప్రోగ్రాంలో నాకేముంది అంటే 6th లైన్ అంటే 6th లైన్ తరువాత నాకేం కావాలనుకున్నా అంటే ఒక కంటెంట్ ప్రింట్ చేద్దాం అనుకున్నాను. ఏంటిది, హలో అనే టెక్స్ట్ ప్రింట్ అయ్యి దాని తర్వాత సంజయ్ అనే నేమ్ అనేది ప్రింట్ అవ్వాలి అనేది నేను ఒక ప్రోగ్రామ్ రాద్దాం అనుకున్నాను. అలా రాయాలి అంటే అప్పుడు నేను ఏం చేయాలి అంటే ఇక్కడికి వెళ్ళేసి నేను ఫంక్షన్ ఏదైతే క్రియేట్ చేసుకున్నానో ఆ ఫంక్షన్ క్రియేట్ చేసుకున్న దాంట్లో ఫంక్షనల్ బ్లాక్ లోపల ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంది కదా, ఆ కోడ్ని నేను యూజ్ చేసుకోవాలి అనుకున్నాను. ఎక్కడ 6th లైన్ అయిపోయిన తరువాత నేను ఏదైతే ఫంక్షన్ బ్లాక్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఉందో ఆ కోడ్ని నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే నా ప్రోగ్రాంలో రీయూజ్ అనేది చేసుకోవాలి అనుకున్నాను.
అలా రీయూజబుల్ అనేది చేసుకోవాలంటే అప్పుడు మనకు ఒక టెక్నిక్ ఉందన్నమాట. ఒక కాన్సెప్ట్ ద్వారా ఏం చేస్తారంటే ఫంక్షన్ బ్లాక్లో ఉన్న ఏదైతే కోడ్ని రీయూజబుల్ అనేది చేసుకోవచ్చు. అలా చేయాలి అంటే ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ కాల్ అంటారు. అంటే దాన్ని కాలింగే ఫంక్షన్ అంటారు. అంటే మనం క్రియేట్ చేసుకున్న ఫంక్షన్లో ఏదైతే బ్లాక్ ఆఫ్ ద కంటెంట్ బ్లాక్ ఆఫ్ ద ఫంక్షన్లో ఉన్న కంటెంట్ని రీయూజబుల్ చేయాలి అంటే కాలింగ్ ఏ ఫంక్షన్, అంటే ఫంక్షన్ని కాల్ అనేది చేయాలి. అలా చేయాలి అంటే దానికి ఒక సింటాక్ ఉందన్నమాట. రూల్ అని పద్దాకులు చెప్పండి, దానికి ఒక సింటాక్ ఉంది. ఆ సింటాక్ ఏంటిదంటే మనం క్రియేట్ చేసుకున్న ఫంక్షన్లో ఫంక్షన్ నేమ్ ఏదైతే పెట్టామో ఆ నేమ్ అనేది ఇక్కడ అప్లై చేయాలన్నమాట. ఫంక్షన్ నేమ్ పెట్టేసి దాని తర్వాత ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ అనేది అప్లై చేయాలన్నమాట. అలా అప్లై చేస్తే ఆ లైన్ మొత్తాన్ని ఏమంటారంటే కాలింగ్ ఏ ఫంక్షన్ అంటారు, ఫంక్షన్ కాల్ అంటారు. ఆ ఫంక్షన్ కాల్ ఇచ్చేసి మనం ప్లేయర్ అవుట్ చేసి చూసానుకో అప్పుడు ఏమైంది అంటే ఫంక్షన్ లోపల ఫంక్షన్ బ్లాక్ లోపల ఏదైతే మనం బ్లాక్ ఆఫ్ ద కోడ్ క్రియేట్ చేసుకున్నామో ఆ కోడ్ అనేది ఏమైందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది అన్నమాట మన ప్రోగ్రామ్. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ని ఎందుకు వాడతాం, ఆ ఫంక్షన్ని రీయూజబుల్ అనేది చేయాలి అంటే ఎలా చేస్తారు అనే దాని గురించి మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసాం. ఈ కంటెంట్ ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే. లేటర్ మనం ఏం చేసామంటే దీనిలోని మరొక టెక్నిక్ తీసుకున్నాం. ఏంటిదంటే ఫంక్షన్ లోపల ఏవైనా వాల్యూస్ని పాస్ చేసినప్పుడు ఆ వాల్యూస్తో పాటు మనం రాసే ప్రోగ్రాంలో ఉన్న వాల్యూస్ కూడా కంటెంట్ అనేది కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము అనే దాని గురించి కూడా మనం నేర్చుకున్నాం అనమాట. దానిని ఏంటిదంటే ఆర్గ్యుమెంట్స్ అని మరొక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అనే మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే మనం క్రియేట్ చేసుకున్న ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ లోపల ఫంక్షన్ బ్లాక్ లోపల మనం ఏం చేసాము, ఒక ఫంక్షన్ బ్లాక్ లోపల మనం ఏం చేసాము, ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్తో పాటు మనం ఏదైనా ఒక కంటెంట్ అనేది దానితో పాటు ఇంక్లూడ్ అయ్యి కనుక ఎగ్జిక్యూట్ అనేది అవ్వాలి అంటే దానికోసం మనం ఏం చేసామంటే ఫంక్షన్లో మరొక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. దానిని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఆర్గ్యుమెంట్ అంటే ఏమని నేర్చుకున్నాము, ఒక క్రియేట్ చేసుకున్న ఒక ఫంక్షన్ లోపల ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటున్నాము. ఆ ఫంక్షన్ లోపల ఒక ఫంక్షనల్ బ్లాక్ ఉంది. ఆ ఫంక్షనల్ బ్లాక్ లోపల ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఒకటి ఉంది. ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్లో మనం ఏదైతే వాల్యూతో ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నామో ఆ వాల్యూతో పాటు మనం రాసే ప్రోగ్రాంలో ఉన్న కంటెంట్ అనేది కూడా దానితో కలిసి ఎగ్జిక్యూట్ అనేది అవ్వాలి అంటే అలా అవ్వడానికి దానిని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అంటారు. అంటే ఆర్గ్యుమెంట్స్ అంటే దాన్ని వేరే ఏమంటారు, వాల్యూస్ అంటారు. అంటే మనం రాసిన ఫంక్షన్ బ్లాక్ పాటు వాల్యూస్ ని కూడా రాయడం ద్వారా ఏమైందంటే ఫంక్షన్ లో ఉన్న కోడ్ ప్లస్ ప్రోగ్రామ్ లో ఉన్న వాల్యూ కూడా ఏమైందంటే కలిసి ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది. దీన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఆర్గ్యుమెంట్ అనేది ఎలా అనేది గురించి చూస్తున్నాం. ఇప్పుడు నా దగ్గర ఒక కోడ్ ఉంది. ఏంటిది, మెసేజ్ ఈక్వల్ నా దగ్గర ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను. ఏమని క్రియేట్ చేసుకున్నాను, ఫంక్షన్ బ్లాక్ లో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ క్రియేట్ చేసుకున్నాను. మెసేజ్ ఈక్వల్ టు హలో అని తీసుకున్నాను, ప్రింట్ ఆఫ్ మెసేజ్. ఆ మెసేజ్ లోపల ఏదైతే ఉందో కంటెంట్ ఆ కంటెంట్ ప్రింట్ అవ్వు అనేది ఇప్పుడు దాన్ని చేసిన అది ఎగ్జిక్యూట్ అయింది. తో పాటు నేను ప్రోగ్రాంలో ఏదైనా సరే ఒక వాల్యూ అనేది క్రియేట్ చేసుకున్నాను, ఆ వాల్యూ కూడా ఇక్కడ క్రియేట్ చేసిన కోడ్తో పాటు ఇంక్లూడ్ అయ్యి కనుక ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే అప్పుడు ఏం చేస్తామనే దాని గురించి చూస్తాం. అలా చేయాలి అంటే ఏం చేస్తామంటే ఆర్గ్యుమెంట్స్ అనే ఒక కాన్సెప్ట్ అప్లై చేస్తాం. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఆర్గ్యుమెంట్స్ అనేవి అప్లై చేయాలి ఒక ఫంక్షన్లో. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ఫంక్షన్ బ్లాక్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న రీయూజబుల్ కోడ్లో వాల్యూ ఏదైతే ఇస్తున్నామో ఆ వాల్యూ పక్కన ప్లస్ అని ఒక సింబల్ పెట్టి అక్కడ ఒక వాల్యూ అనే దాన్ని పాస్ చేయాలన్నమాట. దాన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్ అంటారు. ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే ఒక వర్డ్ అని ఒక వాల్యూ తీసుకున్నాం, ఇది ఒక ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ తీసుకెళ్ళి ఫంక్షన్ హెడర్లో మనం ఏం చేయాలి అంటే
ఏదైతే ఫంక్షన్ నేమ్ ఉందో ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేయాలంటే ఒక సింటాక్స్ ఉన్నాను. అది ఏంటిదంటే ఫంక్షన్ హెడర్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ హెడర్ లోపల ఫంక్షన్ నేమ్ అనేది ఉంటుంది. ఆ నేమ్ పక్కన రౌండ్ బ్రేసెస్ అనేవి ఉంటాయి. ఆ రౌండ్ బ్రేసెస్ లోపల మనం ఏం చేయాలంటే ఇన్సైడ్ లో మనం ఏం చేయాలంటే ఒక వాల్యూ అనే దాన్ని పాస్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్ అంటారు. నేను దానికోసం ఏం చేశానంటే ఒక వాల్యూ తీసుకున్నాను, వార్డ్ అనే ఒక వాల్యూ తీసుకున్నాను. ఆ వార్డ్ అనే వాల్యూ ఇచ్చేసేసి తర్వాత ఫంక్షన్ బ్లాక్లోకి వెళ్ళేసి ఏదైతే అక్కడ ఉన్న బ్లాక్ ఆఫ్ ద కోడ్తో పాటు మన ప్రోగ్రాంలో ఉన్న వాల్యూ అనేది ఇంక్లూడ్ అయ్యి రావాలో అలా రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఫంక్షన్ హెడర్ లోపల ఏదైతే వాల్యూ పాస్ చేశానో అదే వాల్యూని మనం ఏం చేస్తామంటే మనం రీయూజబుల్ చేసే కోడ్ ఉంది కదా, బ్లాక్ ఆఫ్ కోడ్, ఆ కోడ్ కూడా మనం ఏం చేస్తామంటే యాడ్ అనేది చేయాలి. అలా చేయడం ద్వారా ఏం చేసిందంటే మనం రాసే ప్రోగ్రాంలో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ వచ్చేసి ఏమవుతుందంటే ఈ ఫంక్షన్ బ్లాక్లోకి వచ్చేసేసి దాంట్లో స్టోరేజ్ అయిపోతుంది. దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే కాల్ చేయడం ద్వారా ఎగ్జిక్యూట్ అనేది చేయొచ్చు. అలా ఏం చేస్తారంటే ఆర్గ్యుమెంట్స్ అనే దాన్ని పాస్ చేస్తారు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఒక ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్తో పాటు నేను ఏం చేద్దామంటే ఒక ప్రోగ్రామ్ రాయాలంటే ఎలా రాస్తారో చూస్తాం. అలా ఏం చేసిందంటే ఇలా ఒక ప్రోగ్రామ్ రాసుకున్నాను. దాన్ని నేను ఇప్పుడు ఏం చేశానంటే ప్లేయర్ రన్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది అంటే ఆర్గ్యుమెంట్ ఇచ్చినా కానీ నాకేమైందంటే ఇక్కడ ఒక సింటాక్స్ ఎర్రర్ అనేది వచ్చింది. ఎప్పుడైతే మనం ఆర్గ్యుమెంట్స్ అనేవి తీసుకున్నప్పుడు ఆ ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నప్పుడు మాత్రం ఏమవుతుందంటే మనం ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం ఎలా నేర్చుకున్నాం. అలానే ఒక ఫంక్షన్ లోపల ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేసినప్పుడు దాన్ని ప్రోగ్రామ్ లోపలికి కాల్ అనేది చేయాలి అంటే దానికి ఒక సింటాక్స్ ఉందన్నమాట. అది ఏంటిది అంటే ఎక్కడైతే మనం కాల్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కాల్ చేసేటప్పుడు ఫంక్షన్ నేమ్ పెట్టి రౌండ్ బ్రేసెస్ పెట్టాలి. ఆ రౌండ్ బ్రేసెస్ లోపల ఒక ఫంక్షన్ లోపల మనం ఆర్గ్యుమెంట్ అనేది అప్లై చేసామంటే ఆ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఆర్గ్యుమెంట్ వాల్యూ ఆ వాల్యూ అనేది ఆర్గ్యుమెంట్ ఇచ్చేసి దాని పక్కన ఏం చేయాలంటే ప్రోగ్రాంలో మనం ఏదైతే వాల్యూని పాస్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూని ఏం చేయాలంటే ఈ ఆర్గ్యుమెంట్లోకి పాస్ చేయాలి. అలా పాస్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి ఏదైతే వాల్యూని మనం ఇద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూ అనేది ఇక్కడ తీసుకెళ్ళి ఇవ్వాలి. వాల్యూ ఏమి ఇద్దాం అనుకుంటున్నాము, ఇన్పుట్లో ఉన్న సంజయ్ అనే వాల్యూని పాస్ చేద్దాం అనుకున్నాం. ఆ ఇన్పుట్లో ఏదైతే తీసుకున్నానో ఆ వాల్యూ మొత్తం ఏం చేశాను, నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను కదా, అందుకని అక్కడికి తీసుకెళ్ళి నేమ్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ రన్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమైంది అంటే నేను ఒక ఫంక్షన్లో క్రియేట్ చేసుకున్న కంటెంట్ ఏంది, బ్లాక్ ఆఫ్ కోడ్ హలో ప్లస్ వర్డ్. ఇప్పుడు నేనేం చేశాను, ఇన్పుట్లో ఏదైతే తీసుకున్నానో ఆ తీసుకున్న కంటెంట్ కూడా ఏమైంది నా ఫంక్షన్లో ఉన్న కోడ్తో పాటు ఇంక్లూడ్ అయ్యి ఎగ్జిక్యూట్ అయిందన్నమాట. ఇలా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తారంటే ఆర్గ్యుమెంట్స్ అనే కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే మనం ఫంక్షన్లో క్రియేట్ చేసుకున్న కోడ్ ప్లస్ మన ప్రోగ్రాంలో ఉన్న వాల్యూ అనేది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు నేను ఏం చేశానంటే నేమ్ ఈక్వల్ టు సంజయ్ అని ఉంది కదా, ఈ సంజయ్ కాకుండా వేరొక వాల్యూ పాస్ చేద్దాం అనుకున్నాను. అందుకోసం ఈ నేమ్ ప్లేస్లో నేను ఏం చేశానంటే నేను వేరే నేమ్ పెట్టుకుందాం అనుకున్నాను ప్రోగ్రాంలో, అది కాకుండా. అప్పుడు నేను ఏం చేశానంటే డబుల్ కోట్స్ పెట్టి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే శివ అని రాశాను అనమాట. అప్పుడు నాకేమైందో చూద్దాం. అప్పుడు నాకేమైందంటే శివ అనే నేమ్ కూడా ఏమైందంటే నేను రాసిన బ్లాక్ ఆఫ్ ద కోడ్తో పాటు ఇంక్లూడ్ అయిపోయి వచ్చేసింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక ఆర్గ్యుమెంట్ అనేది క్రియేట్ చేస్తే ఆ ఆర్గ్యుమెంట్తో పాటు మన ఫంక్షన్లో ఉన్న కంటెంట్ అనేది కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఎలా చేస్తారు, ఒక ఆర్గ్యుమెంట్లో వాల్యూ అనే దాన్ని పాస్ చేయాలి అంటే పైథాన్లో ఎలా పాస్ చేస్తారంటే ఇలా పాస్ చేయడం ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తారు అనే కంటెంట్ని కూడా మనం ఏం చేస్తామంటే ప్రీవియస్ సెషన్లో నేర్చుకున్నాం అనమాట. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? నో సార్. ఓకేనా, ఓకేనా. అలానే మరొక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. దాన్ని ఏమంటారంటే రిటర్నింగ్ ఏ వాల్యూ అని పిలుస్తారు. రిటర్నింగ్ ఏ వాల్యూ అంటే ఆ కాన్సెప్ట్ గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే, రిటర్నింగ్ ఏ వాల్యూ అంటే ఏంటిది అంటే ఇప్పుడు నేను నా దగ్గర ఏముంది అంటే సార్ ఇక్కడ నేమని పెట్టుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏదైతే క్రియేట్ చేశానో ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను కదా, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ కలిపి నేను ఏం చేశాను, ఒక ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ అనేది పెట్టేసేసి నేను ఏం చేశానంటే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఓకేనా, ఓకేనా. ఈ ఫంక్షన్లో ఇప్పుడు ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, దీంట్లో అలానా కోడ్లో నేనేం చేశాను, ఇక్కడ కనుక మీరు చూసారనుకో ఇక్కడ ప్రింట్ మెసేజ్ అని ఉంది. ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ కోడ్ మొత్తాన్ని కూడా నేనేం చేశానంటే రిమూవ్ చేశాను.
రిమూవ్ చేసేసి ఇదే కోడ్ని కదలకుండా నేను ఏం చేశాను అంటే కాలింగ్ చేశాను. అప్పుడు నాకు ఏమైంది అంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటే ఆ ఫంక్షన్ ఏదైతే ప్రింట్ స్టేట్మెంట్ ఉందో ఆ ప్రింట్ స్టేట్మెంట్ని తీసేసి కనుక నేను ఒక ఫంక్షన్ని కనుక ఇంక్లూడ్ చేసి కనుక రాశానుకో అప్పుడు నాకేమవుతుందంటే ఒక ఎంటీగా ఉండే అవుట్పుట్ అనేది రావడం జరిగింది. అంటే ఒక ఫంక్షన్లో మనం ఎప్పుడైతే ప్రింట్ స్టేట్మెంట్ అనేది క్రియేట్ చేసుకుంటామో ఆ ప్రింట్ స్టేట్మెంట్తో పాటు మనకి ఏమవుతుంది మనం రాసిన ప్రోగ్రాంలో ఉన్న కంటెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది. అలా కాకుండా నేను ఏం చేశాను అంటే సపోజ్ దట్ నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను, దానిలో ప్రింట్ స్టేట్మెంట్ అనేది క్రియేట్ చేయలేదన్నమాట. అలా క్రియేట్ చెయ్యని సందర్భంలో కూడా మనం ఏదైతే ఫంక్షన్ క్రియేట్ చేశామో ఆ ఫంక్షన్లో ఉన్న పర్టికులర్ బ్లాక్ ఆఫ్ ద కోడ్లో ఉన్న వేరియబుల్ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను. ఆ ఫంక్షన్లో ఏముందంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఉందంటే ఫంక్షన్ బ్లాక్ ఉంది. ఆ ఫంక్షనల్ బ్లాక్ లోపల ఏముంది అంటే సెవరల్ వేరియబుల్స్ ఉన్నాయి అనుకున్నాం, బోల్డ్ అండ్ వేరియబుల్స్ ఉన్నాయి అనుకున్నాం. వాటిల్లో నేను ఒక వేరియబుల్ని మాత్రమే నా ప్రోగ్రాంలో రీయూజబుల్ అనేది చేసుకోవాలి అనుకున్నాను. అలా చేసుకోవాలి అంటే అప్పుడు మనం ఒక కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. దాన్ని ఏమంటారంటే రిటర్నింగ్ ఏ ఫంక్షన్, రిటర్నింగ్ ఏ వాల్యూ ఆఫ్ ఏ ఫంక్షన్ అని పిలుస్తాం అన్నమాట. ఈ కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా మనం తెచ్చుకోవచ్చు అనమాట. అలా తెచ్చుకోవాలంటే ఎలా చేస్తారనే దాని గురించి చూస్తాం. అలా చేయాలి అంటే ఏం చేస్తామంటే ఏదైతే ఒక ఫంక్షనల్ బ్లాక్లో ఉన్న వేరియబుల్ని ఏమంటారంటే వాల్యూ అంటారు. ఆ వాల్యూని మనం ఒక ఫంక్షన్లో ఇంక్లూడ్ అనేది చేయాలి అంటే దట్ మీన్స్ దానికోసం ఏం చేసి అంటే ఇక్కడ క్రియేట్ చేసిన ఫంక్షన్లో ప్రింట్ స్టేట్మెంట్ లేకుండా నేను అక్కడ ఇచ్చిన ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే అప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే నా ఫంక్షన్లో ఒక మోడిఫికేషన్ అనేది చేయాలి. అంటే ఎక్కడికి రిటర్న్ చేయాలో చూద్దాం. అలా రిటర్న్ అనేది చేయాలి. రిటర్న్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి రిటర్న్ అనే ఒక కీవర్డ్ క్రియేట్ చేసి దాని పక్కన మనం ఏం చేయాలంటే మనం రాసిన ఫంక్షన్లో ఏదైతే వేరియబుల్ని మనం యూజ్ చేసుకుంటున్నాం అనుకుంటున్నామో ఆ వేరియబుల్ని ఈ రిటర్న్ పక్కన రాయాలన్నమాట. ఆ వేరియబుల్ ఇది ఎంఎస్జీ కాబట్టి ఎంఎస్జీ అని రాసేసాం. ఆ రాసిన వేరియబుల్ని మనం ఏం చేయాలంటే మన ప్రోగ్రాంలోకి ఇంక్లూడ్ అనేది చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి ఏదైతే మనం వేరియబుల్ని రిటర్న్ చేసామో ఆ రిటర్న్ చేసిన మొత్తాన్ని కాల్ అనేది చేయాలనుకో మన ఫంక్షన్లో కాల్ అనేది చేసుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఏదైతే రిటర్న్ చేస్తున్నామో ఆ రిటర్న్ చేసేటప్పుడు మనం ఏమవుతుందంటే ఒక ఫంక్షన్లో ఏదైనా ఒక వాల్యూని రిటర్న్ అనేది చేసేటప్పుడు అక్కడ ఉన్న గ్రీట్ ఆఫ్ అని ఒకటి ఉంచండి వార్డ్ ఈక్వల్ టు నేమ్ అని రాసాను చూడండి మన ప్రోగ్రాంలో ఆ కాల్ ఫంక్షన్ కాల్ అనేది ఏమవుతుందంటే వాల్యూగా మారిపోయింది అనమాట. ఎప్పుడైతే అది వాల్యూగా మారిపోయిందో ఆ వాల్యూని మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలంటే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. అందుకోసం నేను ఏం చేశానంటే గ్రీటింగ్ అని రాసేసాను, వేరియబుల్ తీసేసుకున్నాను, అసైన్మెంట్ ఆపరేటర్ ఇచ్చేసి ఈ గ్రీట్ ఫంక్షన్ ఇచ్చాను. అప్పుడు నాకు ఏమైంది అంటే నేను తీసుకున్న ఫంక్షన్లో ఏం చేశాను ఇక్కడ ఉన్న బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని మాత్రమే నేను ఏం చేస్తాను అంటే వాడుకోవాలి అనుకున్నాను. అలా వాడుకోవాలి అంటే అప్పుడు నేను ఏం చేశానంటే రిటర్న్ అనే కీవర్డ్ పెట్టేశాను. దాని పక్కన ఏదైతే వాల్యూని ఏ వేరియబుల్ అయితే స్టోర్ చేసుకున్నానో ఆ మొత్తాన్ని రిటర్న్ పక్కన వాల్యూగా మార్చేసాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఆ ఒక్క లైనే వాడుకోవాలి కాబట్టి నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు నేను ఏం చేశాను ఫంక్షన్ నేను గ్రీట్ అని రాసేసి దాని పక్కన ఏం చేశాను దాంట్లో ఆర్గ్యుమెంట్స్ వాడాను కాబట్టి రౌండ్ బ్రేసెస్ పెట్టి వార్డ్ అని ఒక వేరియబుల్ వార్డ్ అని ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చాను. ఈజ్ ఈక్వల్ అని పెట్టేసి ఏం చేశాను నేను రాసే ప్రోగ్రామ్ నేను సంజయ్ ఏదైతే ఉందో ఆ సంజయ్ అనేది ఈ లైన్తో పాటు ఎగ్జిక్యూట్ అవ్వాలి చెప్పాను అనేసి రాసేసాను. అప్పుడు ఏమైందంటే ఇక్కడ రాసిన ఫంక్షన్ కాల్ ఏదైతే ఉందో అదంతా కూడా ఏమైంది రిటర్న్ అనేది అప్లై చేసినప్పుడు కీవర్డ్ అప్పుడు ఏమైందంటే ఆ వాల్యూ మొత్తం కూడా ఏమైందంటే ఏదైతే ఫంక్షన్ కాల్ ఉందో అది మొత్తం వాల్యూగా మారిపోయింది. ఆ మారిపోయిన మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్ లోపలికి అసైన్ చేసుకోవాలి. అసైన్ చేసినాక రన్ చేసినప్పుడు ఏమైంది చూడు ఏం కాదు, ఎందుకంటే అది వాల్యూగా మారిపోయింది. ఎప్పుడైతే ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూని నేను ప్రింట్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాము ప్రింట్ హాఫ్ అని పెట్టేసేసి నేనేం చేస్తానంటే గ్రీటింగ్ అని ఇచ్చాను అనమాట. గ్రీటింగ్ అని ఇచ్చాను అనుకో
అప్పుడు ఏమైంది నా ఫంక్షన్లో ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయింది. అంటే దీన్ని ఏమంటారంటే రిటర్నింగ్ ఏ ఫంక్షన్ అని పిలుస్తారు అనమాట. అంటే రిటర్నింగ్ ఏ ఫంక్షన్ అంటే ఏం లేదు, ఒక చిన్న వర్డ్. మనం ఫంక్షన్ లోపల ఫంక్షన్ బ్లాక్ అనేది ఉంటుంది. దాంట్లో ఏముంటాయి అంటే మల్టిపుల్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఆ వాల్యూస్లో ఏదైనా ఒక వాల్యూని మాత్రమే, అన్ని వాల్యూస్ కాకుండా ఒకే ఒక వాల్యూని మాత్రమే ఫంక్షన్ కాల్లోకి తీసుకోవాలి. అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే రిటర్నింగ్ ఏ వాల్యూ అనే ఒక కాన్సెప్ట్ అప్లై చేసేసి తెచ్చుకుంటాం. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు సింటాక్స్ ఏంటిదంటే మన ఫంక్షన్లో లాస్ట్ అవుటర్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ అవుటర్ లైన్ దగ్గరికి వెళ్ళేసి ఏం చేస్తాం, ఫంక్షన్ క్రియేట్ చేసిన ఫంక్షన్లో లాస్ట్ లైన్లో మనం ఏం చేస్తామంటే రిటర్న్ అని పెట్టి దాని పక్కన ఏదైతే ఫంక్షన్లో ఉన్న వాల్యూని మనం రిటర్న్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూని అక్కడ ఇచ్చేసేసి అప్పుడు తర్వాత మనం ఏం చేస్తామంటే మన ప్రోగ్రాంలోకి వచ్చేసేసి మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ కాల్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా ఏమవుతుందంటే వాల్యూ కింద మారిపోతుంది. దాన్ని ఏం చేస్తామంటే ఆ వాల్యూని తీసుకెళ్ళి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్లో స్టోర్ చేసుకొని వాల్యూని ప్రింట్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ రిటర్నింగ్ ఏ వాల్యూ అనే కాన్సెప్ట్లో ఉన్న కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా ఎగ్జిక్యూట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్న మరొక కాన్సెప్ట్ అనమాట. దీనిలో ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే. అలానే మరొక రూల్ ఉందన్నమాట దీంట్లో. ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఇక్కడ ఫంక్షన్ అనేది ఒకటి క్రియేట్ చేశాను కదా, ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్లో ఎప్పుడైతే రిటర్న్ అనే ఒక స్టేట్మెంట్ క్రియేట్ చేశానో ఆ రిటర్న్ అనే స్టేట్మెంట్ తర్వాత నేను ఏదైనా ఒక లైన్ కనుక క్రియేట్ చేశాను అనుకో, ఇప్పుడు సపోజ్ హాఫ్ అని పెట్టేసి నేను ఏం చేశాను అంటే ఎంఎస్జీ అని ఒక ఎక్స్ట్రా లైన్ క్రియేట్ చేశాను. ఏదైనా సరే ఒక రిటర్న్ స్టేట్మెంట్ క్రియేట్ చేసి ఆ రిటర్న్ స్టేట్మెంట్ తర్వాత నేను ఏదైనా సరే ఫంక్షన్లో ఏదైనా ఒక పీస్ ఆఫ్ కోడ్ అంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్స్ కనుక నేను క్రియేట్ చేసుకున్నాను అనుకో, ఆ క్రియేట్ చేసుకున్న ప్రతి కోడ్ అనేది కూడా ఏమవుతుందంటే ఫంక్షన్లో ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు. అంటే ఎప్పుడైతే ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఒక ఫంక్షన్లో క్రియేట్ చేసామంటే దాని తర్వాత మనం ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ క్రియేట్ చేసినా కానీ అదంతా కూడా ఏమైంది అంటే ఫంక్షన్లోకి ఇంక్లూడ్ అనేది అవ్వదు. అంటే దట్ మీన్స్ ఏంటంటే రిటర్న్ అనే స్టేట్మెంట్ ఎక్కడైతే ఎండైతే దాని తర్వాత ఉన్న లైన్స్ అన్ని కూడా ఏమవుతాయంటే ఎగ్జిక్యూట్ అనేవి అవ్వవు అనేది గుర్తుగా సరిపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? కావాలంటే చెక్ చేసుకుందాం. ఇక్కడ నేను ఏం చేశాను, ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఈ ప్రింట్ స్టేట్మెంట్ తీసేసాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను, రిటర్న్ తర్వాత ఉన్న ఏదైతే ఉన్న మెసేజ్ అది మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలనుకున్నాను. అప్పుడు నేను ఆడ్ ఈక్వల్ టు నేమ్ అని ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ రన్ చేసి చూశాను. అప్పుడు నాకేమైంది, ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకు అని అంటే ఇక్కడ దానికంటే ముందు నేను ఏం చేశాను అంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను. దేంతో పాటు వాల్యూని పాస్ చేసి, దట్ మీన్స్ ఒక ఆర్గ్యుమెంట్తో పాటు నేను ఏం చేశాను అంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను. ఆ ఫంక్షన్ నేను ఏం చేశాను, నేను రాసే ప్రోగ్రామ్ లోపల కాల్ అనేది చేసుకున్నాను. అలా కాల్ చేసినప్పుడు ఫంక్షన్ కాల్ చేయడం ద్వారా ఏదైతే ఫంక్షన్లో క్రియేట్ చేసుకున్నానో అక్కడ ఉన్న బ్లాక్ ఆఫ్ ద కోడ్ అంతా కూడా నాకు రీయూజబుల్ అయింది. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఆ ఫంక్షన్లో ప్రింట్ అనే స్టేట్మెంట్ ఉంది చూడు, ఆ స్టేట్మెంట్ ముందు నేను ఏం చేశానంటే రిటర్న్ అనేసి ఏం చేశానంటే రిటర్న్ అని పెట్టేసి ఎంఎస్జీ అని పెట్టాను. అంటే నేను ఏం చేశాను, రిటర్న్ చేశాను అనమాట. ఏంటిది, ఎంఎస్జీ అనే ఒక వాల్యూ ఉన్న వేరియబుల్ని రిటర్న్ అనే ఆప్షన్ అనేది అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఇదే కోడ్ని ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమైంది అంటే అక్కడ రాసిన కోడ్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకంటే రిటర్న్ తర్వాత నేను ఏం రాశాను, ప్రింట్ స్టేట్మెంట్ రాశాను. ఈ లైన్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయింది, రిటర్న్కి ముందర ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫంక్షన్లో తీసుకున్న వేరియబుల్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. రిటర్న్ స్టేట్మెంట్ రాసిన తర్వాత నేను ఏ లైన్ ఆఫ్ కోడ్ రాసినా కానీ ఆ కోడ్ అంతా ఏమైందంటే నా ప్రోగ్రామ్ లోపల ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ఫంక్షన్ లోపల రిటర్న్ అనే కాన్సెప్ట్ అప్లై చేసామో, రిటర్న్ అనే వేరియబుల్ని అప్లై చేసామో, వెంటనే ఏమైంది అంటే మనం రిటర్న్ అని అక్కడ ఏదైతే వేరియబుల్ ఇచ్చామో ఆ వేరియబుల్ మొత్తం కూడా ఏమైందంటే వాల్యూ కిందకి మారిపోయింది. అప్పుడు మనం రాసే ప్రోగ్రాంలో ఏదైతే ఫంక్షన్ కాల్ చేస్తున్నామో ఆ ఫంక్షన్ కాల్ అంతా కూడా వాల్యూ కింద మారిపోయింది. ఎప్పుడైతే అది వాల్యూ కింద మారిపోయిందో దానికోసం ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నప్పుడు మనం ఏదైతే రిటర్న్ అనే కీవర్డ్ పక్కన ఆ వాల్యూ మాత్రం ఏం చేస్తుందంటే మన ప్రోగ్రామ్ అనేది కాల్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఇది మనం ఫంక్షన్లో నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నమాట. ఓకే, దీంట్లో డౌట్ ఉంది?
ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకే, దీంతో ఇప్పుడు నా దగ్గర ఏముందంటే ఒక ప్రోగ్రామ్ ఉందన్నమాట. ఏముంది అంటే నా దగ్గర ఏముంది ఒక ప్రోగ్రామ్, నా దగ్గర ఒక ప్రోగ్రామ్ ఏమైందంటే డిఎఫ్ రీడ్ ఆఫ్ వార్డ్ అనే ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, ఎంఎస్ ఈక్వల్ టు హలో ప్లస్ వార్డ్ అని ఉంది, రిటర్న్ మెసేజ్ ఉంది, ప్రింట్ మెసేజ్ ఉంది, నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఉంది, గ్రీటింగ్ ఈక్వల్ టు గ్రీటింగ్, హాఫ్ వార్డ్ ఈక్వల్ టు నేమ్ అని ఉంది, ఇన్పుట్లో తేజ్ అని ఇచ్చాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు? రిటర్న్ తర్వాత మెసేజ్ పెట్టాను కాబట్టి ఆ కంటెంట్ అంతా కూడా నాకు ఎగ్జిక్యూట్ కాకుండా నాకు ఏమవుతుందంటే ఎంటీగా ఉండేటట్టు వస్తుంది. ఎందుకంటే రిటర్న్ తర్వాత నేను ఏదైనా లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తుంటే అదంతా కూడా నాకు ఏమైందంటే ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు. ఏమైందంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు దాంట్లో ఆప్షన్ ఎప్పుడైతే క్రియేట్ చేశానో ఆ క్రియేట్ చేసిన తర్వాత ఉన్న కంటెంట్ అంతా కూడా ఏమవుతుందంటే ఎగ్జిట్ అనేది అవ్వదు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. అలానే మనకి ఇంకొన్ని కీవర్డ్స్ ఉన్నాయన్నమాట. మనం ఇప్పటిదాకా ఫంక్షన్స్లో ఏం చేస్తామంటే ఆల్రెడీ ఇప్పటిదాకా మనం పైథాన్ అనేది ఆల్మోస్ట్ 80% నేర్చుకున్నాం కాబట్టి ఈ పైథాన్ అనే ప్రోగ్రాంలో మనం అంతా కూడా ఏం చేసామంటే ఇప్పటిదాకా ఇన్బుల్ట్గా ఉన్న ప్రీ డిఫైన్డ్ అయిన ఇన్బుల్ట్గా ఉన్న బోల్డ్ అయిన ఫంక్షన్స్ ఇప్పటిదాకా మనం అందరం కూడా యూజ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట, రీయూజ్ చేసుకుంటూ వెళ్ళాం. వాటిలో ఏంటంటే ప్రింట్ ఆఫ్, మనం రెగ్యులర్గా ప్రింట్ ఆఫ్ అంటున్నాం కదా, అలా ఇంట్ ఆఫ్ అంటున్నాం కదా, ఎస్టీఆర్ ఆఫ్ అంటున్నాం కదా, లెన్ ఆఫ్ అని, ఇంకా బోల్డ్ అని వాడాం. అంటే మనం ఇప్పుడు దాకా మనకు తెలియకుండానే మనం ఇప్పుడు దాకా ఏం చేసామంటే బోల్డ్ అన్ని ఇన్బుల్ట్ ఫీచర్స్ కలిగిన ఫంక్షన్స్ని మనం వాడుకుంటా ఉన్నాం అనమాట. అంటే ప్రింట్ ఆఫ్ అని మనం వాడేసి పక్కన ఏదో ఇస్తున్నాం కదా, ప్రింట్ ఆఫ్ అనేది ఒక ఫంక్షన్ అనమాట. దానికి సంబంధించి మనం ఏం చేసామంటే ఆల్రెడీ బోల్డ్ ఎంతమంది డెవలపర్స్ ఏం చేశారంటే దానికి సంబంధించి బోల్డ్ అంత కోడ్ అనేది రాసి పెట్టారనమాట. ఆ రాసిన కోడ్ ఆధారంగా మనం ఏం చేసామంటే దానిలో ఉన్న బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనం ఏం చేసామంటే కాల్ చేసుకోవడం అనేది చేస్తున్నారనమాట. అలా ఎందుకు కాల్ చేశారు ఏంటి అనేది చూద్దాం. అంటే పైథాన్ అనేది ఒక ఇన్బుల్ట్గా ఉంటుంది అనమాట. పైథాన్లో ఫంక్షన్స్ అనేవి ఇన్బుల్ట్గా ఉంటాయి అనమాట. వాటన్నిటిని కూడా ఏం చేస్తారంటే అందరూ కూడా కామన్గా ఎవరైతే యూజ్ చేస్తారో ఆ కామన్గా యూజ్ చేసే ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేశారంటే పైథాన్లో బోల్డ్ అంత డెవలపర్స్ అందరూ కూడా ఏం చేశారంటే రాసేసి పెట్టేశారనమాట. ఆ రాసి పెట్టిన దాన్ని మనం ఏం చేస్తామంటే మన ప్రోగ్రాంలో రీయూజబుల్ అనేది చేసుకోవడానికి మనం కొన్ని కామన్గా ప్రీ డిఫైన్ చేసిన వాటిని యూజ్ చేసామన్నమాట. వాటిల్లో ఒకటి ఏంటంటే పైథాన్ ప్రింట్ ఆఫ్ అని, ఇంట్ ఆఫ్ అని, ఎస్టీఆర్ఎఫ్ అని, లెన్ ఆఫ్ అనే వాటిని కామన్గా మనం యూజ్ చేసుకుంటూ వచ్చేసామన్నమాట. అది కూడా ఎందుకు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం అనమాట. అలానే మనం ఏదైనా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం కదా, ఇక్కడ ప్రింట్ ఆఫ్ అని ఉంది, దాంట్లో మనకి ఏముందంటే ఎంటీగా ఉండే డేటా ఉంది. అంటే ఒక ఫంక్షన్ లోపల ఆర్గ్యుమెంట్ పాస్ చేయనప్పుడు కోడ్ ఎలా ఉంటుంది అనేది మనకి తెలుసు అనమాట. అదే ఆర్గ్యుమెంట్తో ఉన్నప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ని మనం ఎలా యూజ్ చేసుకుంటాం అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ సెషన్లో మనం నేర్చుకుందాం అనమాట. ఆ సెషన్లో నేర్చేసుకుని మనం ఏం చేద్దామంటే దీంతో ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ కూడా కంప్లీట్ అయిపోవడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఓకే. నెక్స్ట్ సెషన్లో మనం ఏం చేద్దామంటే ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ని మనం ఎలా రీయూజబుల్ చేసుకుంటున్నామో వాటన్నిటి గురించి కూడా నేర్చుకుందాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా ఈరోజు చెప్పిన సెషన్లో? ఎవరికైనా సరే డౌట్ ఉందా చెప్పాలి. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైం సినారియో తీసుకొని దాన్ని మనం సాల్వ్ చేసుకుంటే ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో మరొక కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఓకే, ఒక రియల్ టైం సినారియో తీసుకున్నాం, రియల్ టైం టికెట్ అనమాట. ఈ టికెట్ గురించి ఎలా సాల్వ్ చేస్తారో ఒక 2 టికెట్స్ గురించి మనం ఈ సెషన్లో నేర్చుకుని ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. ఓకే, దాంట్లో నా దగ్గర ఉన్న టికెట్ వసంత, ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ వన్? Yeah, sir. Okay. Write a program that reads a number n and prints the numbers from 0 to n. సో మనం ఇప్పుడు రాసే ప్రోగ్రామ్ అనేది మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది ఒక ఇంటీజర్ లో ఉండాలి. ఆ ఇంటీజర్ 0 నుంచి మనం ఇచ్చిన ఇన్పుట్ అనే నెంబర్ వరకు ఏవైతే మిడిల్ అన్ని ఉన్నాయో అవన్నీ ప్రింట్ చేయాలి. నోట్, యూజ్ ఫర్ లూప్ ఫర్ ఇటరేషన్. ఇది ఒక ఇటరేషన్ ప్రాసెస్ కాబట్టి దీనికి ఫర్ లూప్ యూజ్ చేయమని ఇచ్చాడు. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక టికెట్ ఇచ్చారంటే ఏమైనా టికెట్ ఇచ్చారంటే ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు. దేన్ని యూజ్ చేసి రాయమన్నాడు? ప్రోగ్రామ్ ఫర్ లూప్ సహాయంతో ఏం చేయమన్నాడంటే ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు. ఓకే, గుడ్. దాంట్లో ఏం చేశాడంటే ఆ ప్రోగ్రామ్ ఒక నెంబర్ అనేది ఇస్తారు, ఆ నెంబర్ అనేది ఇస్తారు. ఆ
ఆ నెంబర్ని మనం ఏం చేయాలంటే 0 నుండి మనకి ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ వరకు ఏం చేయాలంటే ఏవైతే డేటా ఉంటుందో ఆ డేటా మొత్తాన్ని కూడా ఇచ్చేయమని అంటే ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయడానికి మీరు ఏం చేస్తారంటే ఫర్ లూప్ అనే దాన్ని యూజ్ చేసి దాని సహాయంతో ప్రోగ్రామ్ రాయండి అని చెప్పారు. సపోజ్ నాకు అర్థం కావడం కోసం టికెట్ని నేను ఒక్కసారి ఏం చేస్తుంటే పెయింట్లోకి వెళ్ళాను. దాంట్లో నాకు ఏం చేశారంటే ఒక నెంబరు 4 అని ఇచ్చారు. అంటే నాకు ఏంటంటే నా ప్రోగ్రాంలో ఒక యూజర్ ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే ఇన్పుట్లో 4 అని ఒక నెంబర్ తీసుకున్నాడు. అప్పుడు నాకు ప్రోగ్రామ్ ఎలా ప్రింట్ అవ్వాలి అంటే 4 అని తీసుకున్నప్పుడు 4 వరకు ఏమేమి నెంబర్స్ ఉంటాయి, 4 నెంబర్స్ 0 అనేది ఫస్ట్ ప్రింట్ అవ్వాలి, తర్వాత 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4 అనేది ప్రింట్ అవ్వాలి. ఇలా నేను ఏ ప్రోగ్రామ్ అయినా తీసుకుని నా ప్రోగ్రామ్ ఎలా ఉండాలి, నేను ఏ నెంబర్ అయినా తీసుకో, ఆ నెంబర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే 0 నుండి నేను ఏ నెంబర్ అయితే తీసుకున్నానో ఆ నెంబర్ వరకు వరుసగా నాకు ఏం కావాలంటే ఒక్కొక్క లైన్ ఒక్కొక్క వాల్యూ అనేది నాకు ఏం కావాలంటే అంటే 1 ఫస్ట్ వాల్యూ, తర్వాత నెక్స్ట్ వాల్యూ, ఆ తర్వాత నెక్స్ట్ వాల్యూ, ఆ తర్వాత నెక్స్ట్ వాల్యూ. ఇలా నాకేం కావాలంటే ప్రతి నెంబర్ కూడా నేను ఏదైతే ఇన్పుట్లో తీసుకుంటానో ఆ నెంబర్ వరకు 0 నుండి ఆ మధ్యలో ఉన్న డేటా ఏదైతే ఉంటాయో నంబర్స్ ఆ నెంబర్స్ అన్నీ కూడా ప్రింట్ అవ్వాలి. అలా ప్రింట్ అవ్వాలంటే ఒక ప్రోగ్రామ్ని ఫర్ లూప్ సహాయంతో ఎలా రాస్తాం అనేది నాకున్న టికెట్ అనమాట. ఆ టికెట్ రాయాలంటే ఎలా చేస్తాం అనే దానికోసం మరొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సపోజ్ దట్ నేను ఏం చేశానంటే ఇన్పుట్లో 2 అని తీసుకున్నాను. అప్పుడు ఈ ప్రోగ్రామ్ ఆధారంగా రాసినప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావాలి, 2 అని నేను ఇన్పుట్లో తీసుకున్నాను అనుకో, యాజ్ పర్ దిస్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ ప్రకారం అయితే నాకు అవుట్పుట్ ఏం రావాలి, 0, 1, 2. అప్పుడు నేను ఏం చేయాలంటే ఇన్పుట్లో నేను ఒక నెంబరు 2 అని తీసుకున్నానంటే అప్పుడు నాకు అవుట్పుట్లో ఏమేమి ప్రింట్ అవ్వాలంటే 0, 1, 2 అని ప్రింట్ అవ్వాలి. అంటే నాకు అప్పుడు అర్థమైపోయింది ఏంటిదంటే ఇన్పుట్లో నేను ఏదైతే నెంబర్ తీసుకున్నానో ఆ నెంబర్ వరకు నాకు ఏం కావాలంటే 0 నుండి ఆ నెంబర్ వరకు ఏదైతే నెంబర్స్ ఉంటాయో అవన్నీ ఇటరేషన్ బై ఇటరేషన్ ఒక నెంబర్ తర్వాత మరొక నెంబర్ ప్రింట్ అవుతూ ఉండాలి. అంటే ఫర్ లూప్ సహాయంతో ప్రోగ్రామ్ ఎలా రాస్తారు అనేది నాకున్న టికెట్. ఆ టికెట్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఎలా డీల్ చేయాలో చూద్దాం. దాంట్లో స్టెప్ 1 చూద్దాం ఫర్ లూప్ చేయాలంటే. ఓకే, దాంట్లో స్టెప్ 1 అనేది ఏంటి, ఇన్పుట్ ఏదైతే ఇచ్చారో ఇన్పుట్ ఫార్మాట్, ఆ ఫార్మాట్ని మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడ్ అనేది చేయాలి. ఓకేనా? ఓకే, ఇన్పుట్లో మనకి ఏమి ఇచ్చారు అనే దాని ఆధారంగా ఏం చేద్దాం అంటే మనకి స్కాన్ అనేది చేద్దాం. అలా స్కాన్ చేయడానికి తీసుకున్నాను. ఓకే, దాంట్లో నాకు ఏమి ఇచ్చారు, ఇన్పుట్లో నాకు ఒకటి ఇస్తారు. ఏమని ఇస్తారు, ఒక నెంబర్ అనేది ఇస్తారు. ఆ నెంబర్ని మనం ఏం చేయాలంటే ద ఇన్పుట్ విల్ బి ఏ సింగిల్ లైన్ కంటైనింగ్ ఇంటీజర్ రిప్రజెంట్. అంటే ఇన్పుట్ అనే ఒక ఫార్మాట్ అనేది ఉంటుంది. దానిలో నువ్వు తీసుకున్న ఏదైనా ఇంటీజరే తీసుకోవాలి. ఆ తీసుకున్న ఇంటీజర్ని మన ప్రోగ్రామ్ని దీంతో రిప్రజెంట్ చేసుకోవాలంటే ఎన్ అనే నెంబర్తో రిప్రజెంట్ చేసుకోవాలి. అంటే అప్ టు ఎన్, అంటే ఆ తీసుకున్న నెంబర్ మొత్తాన్ని ఎన్ అనే నెంబర్తో రిప్రజెంట్ చేసుకొని చెప్పారనమాట. ఓకేనా? ఓకే, ఆ నెంబర్ సపోజ్ ఎన్గా తీసుకున్నాను అన్నమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో నేనేం చేశానంటే ఇన్పుట్లో ఏదైతే తీసుకున్నానో ఆ వాల్యూస్ని మాత్రం తీసుకుందాం అనుకున్నాను. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. నా దగ్గర ఇక్కడ చూసానుకో కస్టమ్ ఇన్పుట్ నుంచి దాన్ని క్లిక్ చేశానుకో అప్పుడు నాకేమవుతుందంటే ఇన్పుట్ ఫార్మాట్ ఓకే అవుతుంది. దాంట్లోకి వెళ్ళి నేను ఒక నెంబర్ 4 అని తీసుకున్నాను. 4 అని ఏం తీసుకున్నాను, ఇన్పుట్లో నేను ఒక నెంబర్ తీసుకోవాలన్నాడు. అదంతా కూడా ఎట్లా తీసుకోవాలి, ఒక లైన్లోనే తీసుకోవాలి. ఒక లైన్లో అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ నేను ట్యాబ్స్ కొడుతున్నాను చూడండి, అంటే ఇక్కడ ఉన్న అది మొత్తాన్ని ఏమంటారు, 1 లైన్ అంటారు. ఎంటర్ కొట్టాను నంబర్ తర్వాత ఇంకో లైన్ వచ్చి చూడండి, దాన్ని సెకండ్ లైన్ అంటారు. అంటే మనం తీసుకునే ప్రోగ్రామ్ అంతా కూడా ఎలా ఉండాలి అంటే ఇన్పుట్లో నేను తీసుకునే వాల్యూ ఎంతైనా తీసుకో, అదంతా కూడా ఏముండాలి, ఒక లైన్లోనే ఉండాలి. అది ఏ నెంబర్ అయి ఉండాలి, ఇంటీజర్ అయి ఉండాలి. ఎంతవరకు ఉండాలి, ఎన్ అంటే నంబర్స్ లాస్ట్ నెంబర్ ఎంతవరకు అయితే ఎండ్ అయిద్దో ఆ నెంబర్ వరకు నువ్వు తీసుకోవచ్చు అనమాట. ఆ నెంబర్ ఎన్గా అనుకున్నాం సపోజ్, అంటే ఏమైనా తీసుకో. ఓకే, ఒక నెంబర్ తీసుకున్నాను, ఆ నెంబర్ని ఇన్పుట్లో తీసుకున్నాను. ఇలా 4 అని ఒక నెంబర్ తీసుకున్నాను. ఆ నెంబర్ని ఒక లైన్లో తీసుకున్న నెంబర్ని నేను ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసి రాయాలంటే అప్పుడు నాకు ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఎప్పుడైతే మనం ఇన్పుట్లో ఒక నెంబర్ తీసుకుంటామో ఆ నెంబర్ని ప్రోగ్రాంలో స్కాన్ అయ్యేటట్లు ఇంక్లూడ్ అయ్యేటట్లు
ఒక లైన్ అనేది కోడ్ అనేది క్రియేట్ చేయాలి అంటే దానికోసం ఒక కాన్సెప్ట్ ఉంది. దాన్ని ఏమంటారంటే డిఫైనింగ్ ఏ వేరియబుల్ అంటారు. డిఫైనింగ్ ఏ వేరియబుల్ అంటారు. డిఫైనింగ్ ఏ వేరియబుల్ అని ఒక కాన్సెప్ట్ ద్వారా పిలుస్తారు. డిఫైనింగ్ ఏ వేరియబుల్ అంటే దాని మీనింగ్ ఏంటిది? వేరియబుల్ అనేది ఇచ్చేసి దాని పక్కన అసైన్మెంట్ ఆపరేటర్ ఇచ్చేసి తర్వాత ఏం చేయాలి? వాల్యూ అనేది ఇవ్వాలన్నమాట. అలా చేయాలంటే నేను ఏం చేస్తుంటే వేరియబుల్ ఎన్ అని తీసుకున్నాను. ఈజీ అసైన్మెంట్ వేరియబుల్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ అని పెట్టాను. తర్వాత నేను ఏం చేసి ఇన్పుట్ నుండి తీసుకుంటున్నాను కాబట్టి ఆ డేటా మొత్తం ఇంటీజర్గా మారుస్తున్నాను కాబట్టి ఏం చేశానంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని పెట్టేశాను. అప్పుడు నాకేమైందంటే నేను ఏదైతే వాల్యూ తీసుకున్నానో ఆ వాల్యూ అనేది మొత్తం కూడా ఏమైందంటే ఇంటీజర్ రూపంలో ఎన్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. కావాలంటే ఒకసారి చెక్ చేసుకున్నాను. ప్రింట్ హాఫ్ అని పెట్టేసి ఎన్ అని ఇచ్చాను. అప్పుడు నాకు ఏమైందంటే నేను ఏదైతే ఇన్పుట్లో తీసుకున్నానో ఆ వాల్యూ అనేది ప్రాపర్గా నా ప్రోగ్రాంలోకి ఏమైందంటే రావడం అనేది జరిగింది. ఓకేనా? ఓకే. ఇలా ఫస్ట్ లైన్ అనేది కంప్లీట్ చేసి ఇదంతా మీ అందరికి చాలాసార్లు చెప్పాను కాబట్టి ఓకే. తర్వాత నేను ఏం చేస్తానంటే రెండో లైన్లోకి వెళ్తున్నాను. ఏం చేయమన్నాడు? టికెట్ చేయాలంటే ఏం చేయమన్నాడు? ఫర్ లూప్ను ఉపయోగించి చేయమన్నాడు. అంటే ఫర్ లూప్ని కనుక వాడాలి అంటే నాకు దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిది దాని రూలు? దాని రూల్ ఏంటిది దాని రూలు? ఏంటిది? ఫర్ అని పెట్టేసి ఏం చేయాలి? ఫర్ అని పెట్టేసి దాని పక్కన ఏం చేయాలి? దానికి ఒక సింటాక్ ఉంది కదా, దాని పక్కన ఐటెం పెట్టాలి. ఇన్నని పెట్టేసి ఐటమ్స్ అంటే రేంజ్ ఆఫ్ అంటే ఒక ఫర్ అని పెట్టి దాని పక్కన ఒక వేరియబుల్ తీసుకోవాలి. ఇన్ అని పెట్టి దాని తర్వాత ఏం చేయాలి? మనం తీసుకునే డేటా ఆధారంగా మనం ఏం చేయాలి? ఈ ఫర్ లూప్ని డిజైన్ చేయాలి. నేను ఫర్ లూప్ లోపల తీసుకునే కంటెంట్, నేను తీసుకున్న ప్రోగ్రాంలో తీసుకునే కంటెంట్ అంతా దేనికి రిలేటెడ్గా ఉంది? ఒక నెంబర్కి రిలేటెడ్గా ఉంది. అంటే 4 అని తీసుకున్నా అంటే దాని మీనింగ్ ఏంది? 4 లోపల ఉన్న నెంబర్స్ అన్ని ప్రింట్ అవ్వాలి, ఇంక్లూడింగ్ 0 నుండి. అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అన్ని ప్రింట్ చేయాలి. ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అన్ని అంటే ఫర్ లూప్ లో మనం ఎలా చేస్తామంటే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఫర్ అని రాసి దాని పక్కన ఏం చేయాలి? రేంజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ వాడాలి. అలా వాడాలి అంటే ఏం చేయాలంటే ఈ ఐ అని పెట్టి ఐ అని వేరియబుల్ తీసి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఐటమ్స్ అని ఉంచండి. ఆ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళి రేంజ్ హాఫ్ అని పెట్టాలన్నమాట. ఈ రేంజ్ ఆఫ్ అనే దాంట్లో మనం ఏం చేయాలంటే మోడిఫికేషన్స్ అనేవి చేసుకుంటూ ఉండాలి. అలా చేయాలి అంటే ఎలా చేస్తారనేది చూద్దాం. ఓకేనా? ఓకే. ఆ రేంజ్ ఆఫ్ అని పెట్టి నా దగ్గర ఉన్న సిరీస్ ఏంటో చూద్దాం. రేంజ్ ఆఫ్లో మనం 2 కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. ఏంటిది? రేంజ్ ఆఫ్ నేనేం చేశానంటే 3 అని పెట్టాను. అప్పుడు నాకు ఏమైందో చూద్దాం. రేంజ్ ఆఫ్ 3 అని పెట్టాను అనుకో, అప్పుడు నాకు ఏమైంది? 0 1 2. రేంజ్ ఆఫ్ 3 అంటే అప్పుడు నాకు ఏమైంది అంటే ఏం జరిగింది చెప్పాలి. 3 అనే నెంబర్ వరకు ఏవైతే నెంబర్స్ ఉన్నాయి సీక్వెన్స్ ఆ నెంబర్స్ అన్ని ప్రింట్ అవుతాయి. ఏమేమి ప్రింట్ అవుతాయి? 0 అనే ఒక నెంబరు, 1 అనే ఒక నెంబరు, 2 అనే నెంబర్ మాత్రమే ప్రింట్ అవుతాయి. ఓకేనా? ఎందుకంటే మొత్తం ఎన్ని నెంబర్స్ వచ్చి 3 అంటే 3 నెంబర్స్ ప్రింట్ అయినాయి లేదు. 1 2 3 అంటే 3 ఇటరేషన్స్ వచ్చింది కాబట్టి రేంజ్ ఆఫ్ అని 3 అని పెట్టామంటే దాని మీనింగ్ కంప్యూటర్ వెయిట్ని ప్రింట్ చేసింది అంటే 0 1 2 అనే నెంబర్స్ని మాత్రమే ప్రింట్ చేసింది. అదే నేను రేంజ్ ఆఫ్ 2 అని పెట్టాను నాకేమైంది? రేంజ్ ఆఫ్ సపోజ్ దట్ రేంజ్ ఆఫ్ 3 నేను ఏం రాసానంటే రేంజ్ ఆఫ్ 1, 3 అని పెట్టాను. అప్పుడు నాకేమేమి ప్రింట్ అవ్వచ్చు? 1, 3 అని పెట్టాను. అప్పుడు నాకేం ప్రింట్ అవ్వచ్చు? 1 2 సార్. అప్పుడు నాకేమైందంటే ఇక్కడ ఏదైతే నెంబర్ స్టార్ట్ చేసానో ఆ నెంబర్ నుండి ప్రింట్ అయింది. ఎక్కడ వరకు? ఇక్కడ నేను ఏదైతే నెంబర్ మెన్షన్ చేశానో నాట్ ఇంక్లూడెడ్, ఈ నెంబర్ కాకుండా బిఫోర్ ద నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్ వరకు ఉన్న డేటా ప్రింట్ అయింది. అప్పుడు నాకేమేమి ప్రింట్ అయింది? 1 అనే నెంబర్, 2 అనే నెంబర్ ప్రింట్ అయిపోతుంది అనమాట. 3 అనేది ఇంక్లూడ్ కాకూడదు కాబట్టి. ఓకేనా? ఓకేనా. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే 4 అనేది తీసుకున్నాను. అప్పుడు నాకు ఎక్కడి నుండి ఎక్కడ దాకా ప్రింట్ అవ్వాలి? 0 నుండి నేను తీసుకున్న నెంబర్ వరకు ప్రింట్ అవ్వాలి. అప్పుడు నేను రేంజ్ ఆఫ్లో 3 అనే నెంబర్ కూడా నాకు ప్రింట్ అవ్వాలి. అలా ప్రింట్ అవ్వాలంటే అప్పుడు నేను ప్రోగ్రామ్ ఏం రాయాలి? నాకు ఇప్పుడు 1 అనే నెంబర్ ప్రింట్ అవ్వాలి, 2 అనే నెంబర్ ప్రింట్ అవ్వాలి, 3 అనే నెంబర్ ప్రింట్ అవ్వాలి. ఈ 3 నెంబర్స్ ప్రింట్ అవ్వాలంటే రేంజ్ ఆఫ్లో నేను వాల్యూని ఎలా తీసుకోవాలి? 1, n+1. 3+1గా తీసుకోవాలి. నాకు 3 తర్వాత నెంబర్ కదా ప్రింట్ అవ్వాల్సింది.
3+1 అనుకో, అప్పుడు నాకు ఏమైందంటే 3+1 అంటే ఎంత 4, అంటే 4 అనే నెంబర్ కాకుండా దాని ముందులో ఉన్న నెంబర్స్ వరకు నాకు ప్రింట్ అయిపోతాయి. ఈ 3 అనే దాన్ని ఏమనుకుందాం అంటే గా తీసుకుంటున్నాను, అంటే ఇన్పుట్లో నేను తీసుకుంటున్నాను కాబట్టి n+1 అనుకో, అప్పుడు దాని డేటా ప్రకారం 1 నుండి నేను n+1 n అనే నెంబర్ ఎంతైతే తీసుకున్నానో ఆ నెంబర్ వరకు ఉన్న డేటా ప్రింట్ అవ్వాలి అంటే నేను ఇక్కడ రేంజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ని ఎలా రాయాలని నాకు అర్థమైపోయింది. ఎలా రాయాలని అర్థమైంది, 1, n+1 అని తీసుకోవాలన్నమాట. అప్పుడు నాకు ఏమైంది అంటే నేను తీసుకున్న నంబర్స్లో ఏమైంది అంటే ఇన్పుట్లో నేను తీసుకున్నాను 4 తీసుకున్నాను, 4+1 అంటే 5, అంటే 5 అనే డేటా వరకు నాకు ప్రింట్ అవ్వాలి. ఎక్కడ నుండి 1 అనే నెంబర్ నుండి 5 అనే నెంబర్ దాకా ప్రింట్ అవ్వాలంటే ఏమేమి ప్రింట్ అవుతాయి, 1 ప్రింట్ అయింది, తర్వాత ఏం ప్రింట్ అయింది, 2 ప్రింట్ అయింది, 3 ప్రింట్ అయింది, 4 ప్రింట్ అయింది, అలానే 5 అనేది కూడా ప్రింట్ అయిపోయింది. ఓకేనా? ఓకేనా. అలా మనం ఏం చేస్తామంటే ఏ నెంబర్ నుండి అయితే ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ని మన ప్రోగ్రాంలో రాయాలంటే ఇలా రాస్తారు. బట్ నా దగ్గర ఉన్న సినారియో ఏంటిది, ఓన్లీ ఆ నెంబర్ వరకు ప్రింట్ అవ్వాలి, ఎక్కడ నుండి 0 నుండి ప్రింట్ అవ్వాలి. అందుకోసం నేను ఏం చేశానంటే ఎక్కడికి వెళ్ళి ఈ డేటా మొత్తం తీసుకొని ఫస్ట్ n పెట్టి చూద్దాం, n అని పెట్టాను అంటే n వరకు ప్రింట్ అవుతాయి. అప్పుడు నేను ఏం చేశానంటే కిందకు వచ్చేసేసి ఏం చేశాను ఫస్ట్ నాకు ఏం ప్రింట్ అవ్వాలి, ఇన్పుట్లో 0 అనేది ప్రింట్ అవ్వాలి. అలా ప్రింట్ చేయాలంటే ఫర్ లూప్లో ఏం చేస్తానంటే ప్రింట్ అని పెట్టేసేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఏమైంది, ఫర్ లూప్లో మనకు తెలుసు ఫస్ట్ ఏమైంది రేంజ్ ఆఫ్ 4 అని పెట్టినప్పుడు ఏమైంది, ఫస్ట్ ఏం స్టార్ట్ అయింది, ఏమైంది 0 ప్రింట్ అయింది. అంటే 0 ప్రింట్ అవ్వాలి అంటే ఏం చేసాము, దీని ముందు i అనే వేరియబుల్ పెట్టాం కదా, ఆ వేరియబుల్లోకి వచ్చేసేసి ఏమైంది 0 అనే వాల్యూ స్టోరేజ్ అయిపోయింది. అప్పుడు 0 ప్రింట్ చేస్తుంది అనమాట. ప్రింట్ అవ్వగానే అప్పుడు ఏం చేస్తే ఫర్ లూప్ యొక్క సింటాక్స్ మీకు తెలుసు కదా, అందుకని ఇక్కడ i పెట్టానుకో, అప్పుడు ఏమైంది అంటే దానిలోకి వెళ్ళి ఏం చేస్తుంది, ఒక్కొక్క వాల్యూ అనేది ప్రింట్ అవ్వడం అనేది జరిగింది. అప్ టు ఎంతవరకు ప్రింట్ అయిపోయినాయి చూడు, 0, 1, 2, 3 వరకే ప్రింట్ అయింది. నాకేం కావాలి అనుకున్నాను, ఇన్పుట్లో నేను ఏదైతే నెంబర్ తీసుకున్నాను, ఇక్కడ చూడు ఇన్పుట్లో నెంబర్ ఎంత తీసుకున్నాను, 4 అని తీసుకున్నాను. అంటే నాకు ఏ నెంబర్ ప్రింట్ అవ్వాలి ప్రోగ్రాంలో, 0, 1, 2, 3, 4 అనే నెంబర్ కూడా ప్రింట్ అవ్వాలి. కానీ నాకేమైంది ఇక్కడ 0, 1, 2, 3 అనేది ప్రింట్ అయింది. 4 అనే నెంబర్ కూడా నాకు ఇంక్లూడ్ అయ్యి నేను ఏదైతే తీసుకున్నానో ఆ నెంబర్ కూడా ప్రింట్ అవ్వాలి అంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ +1 అని పెట్టుకున్నాను. అప్పుడు నాకు ఏమైంది అంటే నేను తీసుకున్న నంబర్ తర్వాత ఆ నెంబర్తో పాటు ఇంక్లూడ్ అయ్యి ప్రింట్ అవ్వాలంటే 0 నుండి, అప్పుడు నేను ప్రోగ్రాంలో ఏం చేస్తాను రేంజ్ పక్కన మల్టిపుల్ రేంజ్ ఫంక్షన్ వాడకుండా నేను తీసుకున్న నెంబర్కి 1 అనేది యాడ్ చేయడం ద్వారా నంబర్స్ అనేవి ఏమవుతాయంటే 0 సీక్వెన్స్ నుండి ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే మనం చేసిన ఏదైతే టికెట్ తీసుకున్నానో ఆ టికెట్ని సాల్వ్ చేయాలంటే ఏం చేస్తారంటే ఫర్ లూప్ సహాయంతో రాసేటప్పుడు ఏం చేస్తారంటే ఇలా డీల్ చేయడం ద్వారా సాల్వ్ చేస్తారనేది నేర్చుకుంది. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? నో సార్. అలానే మరొక హార్డ్ టికెట్ గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఏంటిది అంటే ఓకే, అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరొక టికెట్ గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే. ఈ టికెట్ అనేది అర్థం కావడం కోసం ప్రీవియస్ టికెట్ అనేది రిఫరెన్స్గా తీసుకున్నాం. ఆ టికెట్ ఏంటి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వసంతకి ఎక్స్ప్లెయిన్ చేసుకుని అవసరం. Yes, sir. Write a program to print the sum of squares of a first n natural number. అంటే ఏంటి? మనం తీసుకున్న ఇన్పుట్ అనేది n అనేది తీసుకున్నప్పుడు మనం ఇన్పుట్లో ఏదైతే నెంబర్ తీసుకుంటున్నామో దాని స్క్వేర్ యొక్క సమ్ చేయాలి సార్. యా, మా అమ్మాయి ఏం చెప్పింది తీసుకున్నాను, నేను ఒక నెంబర్ తీసుకున్నాను, ఎంత తీసుకున్నాను 3 అని తీసుకున్నాను. అంటే ఒక నెంబర్ ఏదైతే తీసుకున్నాను నెంబరు ఆ నెంబర్ వరకు ఏవైతే న్యాచురల్ నెంబర్స్ అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, మనకి 2 నెంబర్స్ ఉంటాయి. ఒకటి ఏంటిది హోల్ నెంబర్ అని, న్యాచురల్ అంటారని తెలుసు కదా, మనకి చిన్నప్పటి నుండి విన్నాం కదా. అట్లా హోల్ నెంబర్ అంటే ఏమంటారు, 0 నుండి అండ్ సో నెంబర్స్ ఎంతవరకు అయితే ఉంటాయో అక్కడ నుండి 0 నుండి 1, 2, 3, 4 అలా స్టార్ట్ అయ్యి వెళ్తా ఉంటాయి, దాన్ని హోల్ నెంబర్స్ అంటారు. న్యాచురల్ నెంబర్స్ అంటే నెంబర్స్ అవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి నువ్వు ఎక్కడ వరకు అయితే ఉంటాయో వాటన్నిటిని ఏమంటారు, న్యాచురల్ నెంబర్స్ అంటారు. అంటే ఇప్పుడు నేను ఏం చేసింటే ఒక నెంబర్ ఇన్పుట్లో ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ ఎంత అని తీసుకున్నా అంటే 3 అని తీసుకున్నాను. ఈ 3 అనే వరకు నేను ఇన్పుట్లో ఏదైతే నెంబర్ తీసుకున్నానో ఆ నెంబర్ వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్ ఏంటి చూద్దాం.
ఆ నెంబర్ వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్ ఏంటిది 1 అనేది, 2 అనేది, ఇంకోటి ఏంటి 3 అనేది కదా. నేను ఇన్పుట్లో ఏదైతే నెంబర్ తీసుకున్నానో ఆ నెంబర్తో పాటు ఉండే న్యాచురల్ నెంబర్స్ ఏమన్నా ఉన్నాయంటే అవేంటి అంటే 1, 2, 3 అనమాట. ఓకే, ఈ నెంబర్స్ని నాకు ఏం చేయమన్నాడంటే ఈ నెంబర్స్ని స్క్వేర్ చేయమన్నాడు. తీసుకున్న ప్రతి నెంబర్ నేను ఏదైతే తీసుకున్నాను ఇన్పుట్లో ఆ నెంబర్ వరకు ఏవైతే ఉన్నాయో, అంటే ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇక్కడ నాకు ఏం చేశాడంటే ఇన్పుట్లో ఒక నెంబర్ ఇస్తారనమాట. ఏ నెంబర్ అయితే ఇస్తారో ఇన్పుట్లో నాకు ఒక నెంబర్ ఇచ్చారనమాట, 3 అని ఇచ్చారు. ఆ 3 తీసుకున్న నెంబర్ వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయో చూసుకున్నాం. నెంబర్ 3 అని తీసుకున్నాం. 3 వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్ ఏంటిది 1, 2, 3. వాటన్నింటి కూడా మనం ఏం చేయాలి, స్క్వేర్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా ప్రతిదాన్ని స్క్వేర్ చేసుకోవాలి. స్క్వేర్ చేసుకున్న తర్వాత నాకు 1 స్క్వేర్ అంటే ఎంత 1, 2 స్క్వేర్ అంటే ఎంత 4, తర్వాత 3 స్క్వేర్ అంటే ఎంత 9. ఈ మొత్తాన్ని నాకు ఏం చేయాలంటే ఈ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే ఎడిషన్ చేయాలి. ఎడిషన్ అంటే ఇది సమ్ చేయడం అనమాట. ఈ మొత్తాన్ని కలిపి ఎంత అయితే వస్తుందో ఆ వచ్చే అవుట్పుట్ మాత్రమే నాకు ఏం కావాలంటే ప్రోగ్రామ్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలా చేయాలి అంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అనేది నాకున్న టికెట్ అనమాట. సపోజ్ దట్ నా దగ్గర ఒక నెంబర్ తీసుకున్నాను. ఎంత తీసుకున్నాను అంటే ఇన్పుట్లో ఒక నెంబర్ 2 అని తీసుకున్నాను. ఈ 2 అనే నెంబర్ తీసుకుంటే ఈ ప్రోగ్రామ్కి అవుట్పుట్ ఏం రావచ్చు? వసంతం, ఒక ఇన్పుట్లో ఒక నెంబర్ 2 తీసుకున్నాను. అప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు యాజ్ పర్ దిస్ ప్రోగ్రామ్? 4 వస్తుంది. ఎలా అంటే అప్పుడు చెప్పారు, ఈ నెంబర్ నేను ఎంత తీసుకున్నాను 2 అని తీసుకున్నాను కదా, 2 వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్ ఏంటిది? ఫస్ట్ స్టెప్ 2 వరకు 1, 2. ఆ తర్వాత స్టెప్లో నేనేం చేయాలి, స్టెప్ టూలో ఏం చేయాలి, ఏవైతే న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయో వాటన్నిటిని స్క్వేర్ చేసుకోవాలి. స్క్వేర్ చేసేటప్పుడు నాకు ఎంత అయింది, 1 స్క్వేర్ అంటే ఎంత 1, 2 స్క్వేర్ అంటే ఎంత 4. ఈ రెండింటిని స్క్వేర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి, లాస్ట్ స్టెప్లో ఏవైతే స్క్వేర్ చేసిన వాల్యూస్ ఉన్నాయో వాటన్నిటిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేటప్పుడు నాకు ఎంత వచ్చింది 5. ఆ వచ్చిన వాల్యూ ఒక్కటే నాకు ఏం కావాలంటే ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలి అంటే ఫర్ లూప్ సహాయంతో మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అనేది నాకున్న టికెట్ అనమాట. ఓకేనా? ఈ టికెట్ని ఫాలో చేయాలంటే మనం ఎలా డీల్ చేస్తాం అనే దాన్ని ఇన్పుట్లో నాకు ఏం చేయమన్నాడు, ఇన్పుట్ ఫార్మాట్ రాయడం అనేది అర్థమైపోయింది కాబట్టి ఏంటి దాన్ని ఎలా రాస్తాము, n ఈక్వల్ టు int of input. ఇన్పుట్ ఆఫ్ అని తీసేసుకున్నాను. ఎందుకంటే ఇది ప్రతిరోజు చేస్తున్నాను కాబట్టి ఇదైనా అర్థమైపోయింది. ఇప్పుడు నేను ఏం చేద్దాం అంటే ఫర్ లూప్ సహాయంతో చేద్దాం అనుకున్నాను. ఓకే, ఫస్ట్ ఫర్ లూప్తో రాయాలి అన్నది. ఫర్ లూప్తో రాయాలని నాకు తెలుసు, అర్థమైంది. ఏంటి నేను ఏం చేశాను, ఇన్పుట్లో ఒక నెంబర్ తీసుకున్నాను. ఆ నెంబర్స్ అనేవి ఏమవ్వాలి అంటే న్యాచురల్ నెంబర్స్ అవ్వాలన్నమాట. ఎక్కడి నుండి అవ్వాలి, నేను ఏదైతే నెంబర్ తీసుకున్నాను, ఇప్పుడు సపోజ్ దట్ ఇన్పుట్లో నాకు ఎంత తీసుకున్నాను 3 అని తీసుకున్నాను. 3 అని తీసుకున్నానంటే అవన్నీ ఎక్కడి నుండి రిపీట్ అవ్వాలి, నాకు ఆ నెంబర్స్ అన్ని ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి, న్యాచురల్ నెంబర్స్ అయి ఉండాలన్నమాట. న్యాచురల్ నెంబర్స్ అయితే ఎక్కడి నుండి అవ్వాలి, 1 నుండి ఏమవ్వాలి 2, 3 అనే నెంబర్స్ రావాలి. అంటే నేను ఇప్పుడు ఏ సిరీస్ వాడుతున్నాను, ఫర్ లూప్లో ఏ సిరీస్ వాడుతున్నాను, నంబర్స్తో కూడిన సిరీస్ని నేను ఫామ్ చేద్దాం అనుకుంటున్నానా, లేకపోతే క్యారెక్టర్తో ఉన్న స్ట్రింగ్ నుండి డీల్ చేద్దాం అనుకుంటున్నాను అనేది రెండు తెలియాలి. నంబర్తో డీల్ చేయాలంటే రేంజ్ అనే కాన్సెప్ట్ వాడతారు. నంబర్తో కాకుండా స్ట్రింగ్తో కనుక మనం డీల్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తారంటే క్యార్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. క్యారెక్టర్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. సీక్వెన్స్ క్యారెక్టర్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. అది మనకు తెలుసు కదా. ఇప్పుడు మనం డీల్ చేస్తుంది నంబర్స్తో కాబట్టి అలా చేయాలి అంటే రేంజ్ ఆఫ్ అనేది వాడాలి. రేంజ్ ఆఫ్ వాడాలి అంటే మనకు ఒక రూల్ తెలుసు అనమాట. ఏంటిది, ఫర్ అని రాసేసి దాని పక్కన ఏం చేయాలి, ఐ అని వేరియబుల్ ఇచ్చేసి దాని తర్వాత మనం ఏం చేయాలి, ఇన్ అనే కీవర్డ్ వాడేసి దాని పక్కన ఏం చేయాలి, రేంజ్ హాఫ్ అని పెట్టాలి. ఇప్పుడు నేను తీసుకునే నంబర్స్ అన్ని ఎలా ఉండాలని చెప్పాను, నేను తీసుకునే నంబర్స్ అన్ని ఎలా ఉండాలని చెప్పాను, నేను తీసుకునే నంబర్స్ అన్ని ఏమై ఉండాలి, Natural numbers. న్యాచురల్ నెంబర్స్ అవ్వాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 1 స్టార్ట్ అవ్వాలి. అందుకోసం నేను అంటే 1 కామా అని పెట్టేశాను. తర్వాత నేను ఏం చేశాను,
లాస్ట్ ఇంక్లూడింగ్ అంటే మనం ఇన్పుట్లో ఏదైతే నెంబర్ తీసుకున్నామో ఆ నంబర్ వరకు ఉన్న నంబర్స్ డేటా తీసుకోవాలి. ఎగ్జాంపుల్ కావాలని చూడు, మనం ఇక్కడ 3 తీసుకున్నాం ఇన్పుట్లో. నాకు నేను తీసుకున్న డేటాలో ఏ నెంబర్స్ రావాలి? 1 అనేది రావాలి, 2 అనేది రావాలి, 3 అనేది రావాలి. అంటే మనం తీసుకున్న నంబర్ని కూడా మనం ఏం చేయాలంటే ఇంక్లూడ్ చేయాలి. అంటే రేంజ్ ఆఫ్లో మనం ఎలా రాయాలి? రేంజ్ ఆఫ్లో ఎలా రాయాలి? రేంజ్ ఆఫ్లో ఏం రాయాలి? న్యాచురల్ నెంబర్ 1 అనే నెంబర్ నుండి నేను తీసుకునే నెంబర్ వరకు నాకు ఇంక్లూడ్ అవ్వాలంటే అప్పుడు నేను ఏం చేయాలి? ఇక్కడ n+1. యా, అప్పుడు నేను ఏం చేశానంటే n+1 అని తీసుకున్నాను. అంటే దాని మీనింగ్ ఏంటో చూడు. n అంటే సపోజ్ 3 అనుకున్నాను, 3+1 అంటే 4. అంటే 4 అనే నెంబర్ని కనుక రేంజ్ ఆఫ్ 4లో కనుక తీసుకున్నాం అప్పుడు ఏమైంది? 1, 4 అని పెట్టాను. అప్పుడు ఏమైంది? 1 అనేది ప్రింట్ అయింది, 2 అనేది ప్రింట్ అయింది, 3 అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే మనం 4 అన్నాం కాబట్టి లాస్ట్ ఏదైతే నెంబర్ తీసుకున్నామో అది నాట్ ఇంక్లూడెడ్, అంటే అది ఎగ్జిక్యూట్ కాకుండా n-1 ఆ నెంబర్కి బిఫోర్ ద నెంబర్ ఏదైతే ఉందో అంతవరకు ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, ఫర్ లూప్లో ఇటరేషన్ రాసేసాను. తర్వాత మనం ఏం చేయాలి? ఏం చేయాలన్నాడు దానిలో ఉన్న నెంబర్స్ని ప్రింట్ చేయాలి అన్నాడు. అలా ప్రింట్ చేయాలంటే అప్పుడు నేను ఇచ్చేసంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టి ఐ అని వేరియబుల్ పెట్టాను. ఐ అంటే ఏమైందో చూద్దాం. ఏమైంది అంటే దానిలో ఐ అంటే ఏంది? ఐ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో నాకు ఏమైంది అంటే నేను తీసుకున్న రేంజ్లో ఏ నెంబర్ అయితే తీసుకున్నానో ఆ నెంబర్ వరకు ఉన్న డేటా మొత్తం కూడా నాకు 1 by 1 ప్రింట్ అవ్వాలి. అంటే నాకు ఏం కావాలంటే ఈ ప్రింట్ స్టేట్మెంట్లో ఐ అని పెడితే నాకు ఎగ్జిక్యూట్ అయింది. సపోజ్ దట్ ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే 4 అని పెట్టాను. అప్పుడు నాకు ఏమైంది అంటే రేంజ్ ఆఫ్ 4 అంటే ఏమేమి వాల్యూస్ అనేది ఐ వేరియబుల్లో స్టోరేజ్ అవుతాయంటే ఫస్ట్ 1 అనే వాల్యూ స్టోరేజ్ అయింది, అది అయిపోయిన తర్వాత 2 అనే వాల్యూ స్టోర్ అయింది, తర్వాత 3 అనే వాల్యూ స్టోర్ అయింది, తర్వాత 4 అనే వాల్యూ స్టోర్ అయింది. అంటే ఇటరేషన్లో ఒక్కొక్క వాల్యూ స్టోరేజ్ అవుతుంది. బట్ నా ప్రోగ్రామ్ అది కాదు కదా. ఏవైతే నెంబర్స్ స్టోరేజ్ అవుతాయో ఆ స్టోరేజ్ అయిన ప్రతిదాన్ని కూడా నేనేం చేయాలి? స్క్వేర్ చేయాలి. ఆ స్క్వేర్ చేయాలి ప్రతి వాల్యూని కూడా నేనేం చేయాలి? అక్కడ ఉన్న ప్రతిదాన్ని స్క్వేర్ చేసిన ప్రతిదాన్ని ఏం చేయాలి? సమ్ అనేది చేసి ఆ సమ్ అనేది ఎంత అనేది ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి చూద్దాం. అలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఐ అనే వేరియబుల్లో ఫస్ట్ స్టోరేజ్ అయ్యే వాల్యూ ఎంత? 1. ఆ 1 అనే వాల్యూని స్క్వేర్ చేయాలంటే అప్పుడు ఎలా చేస్తారో చూద్దాం. అలా చేయాలి అంటే ఇప్పుడు రాస్తాం. స్క్వైర్ అని ఒక వేరియబుల్ ఇక్కడే తీసుకోవాలన్నమాట. స్క్వైర్ ఆఫ్ n అని తీసుకున్నాను. అంటే స్క్వైర్ ఆఫ్ n అనుకోవట్లేదు, స్క్వైర్ ఆఫ్ ఐ అని తీసుకుంటున్నాను. అంటే అప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఐ అనే వేరియబుల్ ఏదైతే స్టోరేజ్ అవుతుందో ఆ వాల్యూని నేను ఏం చేస్తున్నాను అంటే స్క్వేర్ చేస్తున్నాను. అలా స్క్వేర్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ రూల్ రాయాలి కదా. ఐ అనే వేరియబుల్లో ఫస్ట్ వాల్యూ ఎంత స్టోరేజ్ అయింది? 1 స్టోరేజ్ అయింది అనుకున్నాను. 1 అని 1 స్క్వేర్లో నేను ప్రోగ్రాంలో రాయాలి అంటే పైథాన్లో ఎలా రాస్తారు? 1 స్క్వేర్ అని రాయాలంటే దాన్ని నేను ప్రోగ్రాంలో ఎలా రాస్తాను? I into I. 2 స్క్వేర్ అనేది రాయాలి. నాకు ఆ 5తో నాకు సంబంధం లేదు. 2 స్క్వేర్ అనే కంటెంట్ రాయాలి. అప్పుడు నేను ఎలా రాస్తాను? మీకు ఆల్రెడీ చెప్పాను అనమాట. 2 స్క్వేర్ అనేది ఒకటి రాయాలి అంటే ప్రోగ్రాంలో ఎలా రాస్తారు? సపోజ్ దట్ 10 స్క్వేర్ అని రాయాలనుకున్నాను. 10 స్క్వేర్ అని ఇక్కడ ఎక్స్పోనెంట్ ఫామ్ లో నాకు ఒక నెంబర్ ఉందన్నమాట. ఎంత ఉందంటే 10 స్క్వేర్ అని ఉంది. 10 స్క్వేర్ అంటే నాకు 100 అని. ఈ 10 స్క్వేర్ అనే దాన్ని నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నేను రాయాలి అంటే ఈ ఇన్స్ట్రక్షన్ రాయాలంటే ఎలా రాస్తాను? తర్వాత ఓకే, అంటే ఇలా ఒక స్క్వేర్ ఆఫ్ ద నెంబర్ అనే దాన్ని ప్రోగ్రాంలో రాయాలి అంటే ఒక మెథడ్ ఉందన్నమాట. దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అని పిలుస్తారు. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో మనం నెంబర్ రాయాలంటే అప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నాను? 10 స్క్వేర్ రాద్దాం అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేయాలంటే 10 అని రాసేసి దాని పక్కన ఏం చేయాలంటే స్టార్ ఈ 2 పెడితే దాన్ని ఏమంటారు? ఆస్తరిక్ అంటారు అనమాట. ఆస్తరిక్ అంటారు. డబుల్ ఆస్తరిక్ అనేది పెట్టి దాని తర్వాత 2 అని పెట్టాను. దాని మీనింగ్ ఏంటంటే 10 స్క్వేర్ అని దాని మీనింగ్. ఇప్పుడు నేనేమంటున్నాను? ఐ అనే వేరియబుల్లో ఏదైతే వాల్యూ స్టోరేజ్ అవుతుందో ఆ వాల్యూస్ అన్నిటిని స్క్వేర్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేనేం చేయాలంటే ఐలో ఫస్ట్ ఏదైతే వేరియబుల్ స్టోరేజ్ అవుతుందో ఆ వాల్యూని స్క్వేర్ చేయని చెప్పాను. స్క్వేర్ అయిపోయింది. తర్వాత ఏమైతే అది కంప్లీట్ అయిపోయినాక లూప్కి చెప్పింది అనమాట. తర్వాత ఏంటిది? 1 అయిపోయింది కాబట్టి తర్వాత వచ్చే నెంబర్ అంతా 2. అంటే 2 అనే నెంబర్ ఏదైతే స్టోరేజ్ అవుతుందో ఆ వాల్యూ అనేది కూడా స్క్వేర్ అయిపోయింది. తర్వాత ఏమైంది? 3 అనే నెంబర్.
అలా మనం ఈ లూప్లో ఏదైతే పెట్టానో ఆ లూప్లో పెట్టిన ఏదైతే బ్లాక్ ఆఫ్ ద కోడ్లో ఏదైతే పెట్టానో ఆ కోడ్ అంతా కూడా ఏమైందంటే నేను తీసుకున్న రేంజ్ ఆఫ్లో ఉన్న నంబర్ సిరీస్ కంప్లీట్ అయ్యేంత వరకు ఏమైందంటే అది ఎగ్జిక్యూట్ చేస్తానే ఉంటుంది అనమాట. అలా చేసినప్పుడు ఏమైందంటే ఒక్కొక్క నెంబర్ స్క్వేర్ అయిపోవడం అనేది జరిగిపోయింది. ఓకేనా? కావాలంటే ఒకసారి మీరే చూడండి. ప్రింట్ హాఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే స్క్వేర్ ఆఫ్ నంబర్, స్క్వేర్ ఆఫ్ ఐ అనుకున్నాను. అంటే ఇది ఐ అనే వేరియబుల్ ఏదైతే స్టోరేజ్ అవుతుందో అవన్నిటిని స్క్వేర్ చేయడం ఎలా అనేది చూసాను. అలా చేయాలని ప్రోగ్రామ్ రాశాను. అప్పుడు ఏమైంది వచ్చి రేంజ్ ఆఫ్, నేనేం పెట్టాను, రేంజ్ ఆఫ్ 1, n+1 అంటే ఎంత 4+1 అంటే 5, 1 to 5 అని పెడితే అప్పుడు నాకు ఏమైంది, స్క్వేర్ చేస్తే ఏమైంది 1, 4, 9, 16 అంటే ఫస్ట్ వాల్యూ ఎంత 1ని స్క్వేర్ చేస్తే 1, సెకండ్ నెంబర్ ఎంత 2ని స్క్వేర్ చేస్తే 4, తర్వాత నెంబర్ ఎంత 3ని స్క్వేర్ చేస్తే 9, తర్వాత నెంబర్ ఎంత 4ని స్క్వేర్ చేస్తే 16. అంటే ఒక్కొక్క వాల్యూని మనం ఏదన్నా నెంబర్ని ప్రింట్ చేయాలంటే ఎలానో అర్థమైపోయింది. అలా కాకుండా ఫర్ లూప్లో ఏదైనా రేంజ్లో స్టోరేజ్ అయిన వాల్యూని స్క్వేర్ అనేది చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే ఆ వేరియబుల్లో స్టోరేజ్ అయ్యే వాల్యూని ఆస్టరిక్, డబుల్ ఆస్టరిక్ పెట్టి 2 అనేది పెట్టామనుకో ఏమైందంటే దాంట్లో ఉన్న ఒక్కొక్క వాల్యూ అనేది ఏమైందంటే స్క్వేర్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఇది కూడా అర్థమైపోయింది. ఆ స్క్వేర్ అయిన తర్వాత ఒక్కొక్క వాల్యూ నాకేమైంది, ఇండివిజువల్గా ఒక్కొక్క వాల్యూ వచ్చేసిందా, ఈ వాల్యూస్ అన్నిటిని కూడా నేను ఏంటంటే ఎడిషన్ చేద్దాం అనుకున్నాను. ఎడిషన్ చేయడాన్ని ఏమంటారు, సమ్ చేయడం అంటారు. అంటే ఇక్కడ ఉన్న ఒక్కొక్క అవుట్పుట్ని నేను ఎడిషన్ అనేది చేయాలి అంటే, సమ్ అనేది చేయాలి అంటే అప్పుడు నాకు ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిది అంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేయాలంటే ఈ ఫర్ లూప్ బయటికి వెళ్ళేసి ఒక ఏం చేస్తున్నాం, సమ్ చేయాలి అనుకున్నప్పుడు దానికి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి, కౌంట్ చేయాలన్నమాట. సమ్ ఈక్వల్ టు స్టార్టింగ్ ఎంత తీసుకున్నా అంటే నేను ఇక్కడ ఇన్పుట్లో లేని వాల్యూ కనుక చెప్పానుకో అప్పుడు స్టార్టింగ్ 0 అనేది ప్రింట్ అవ్వాలని చెప్పాలన్నమాట. ఆ తర్వాత ఇన్స్టలైజర్ చెప్పేసి ఇప్పుడు ఏం చేయాలంటే అప్డేట్ అనేది చేయాలన్నమాట. అప్డేట్ చేయాలంటే ఏం చేయాలంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ అని చెప్పేసి ఏమవుతుంది, ఐ అనే వేరియబుల్లో ఫస్ట్ ఏ వాల్యూ అయితే స్టోరేజ్ అవుతుందో ఆ స్క్వేర్ అయిన వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. అంటే అప్పుడు ఏమైంది 0 ప్లస్ ఐ స్క్వేర్, ఐ అంటే ఎంత 1, 1 స్క్వేర్ అంటే ఎంత 1. అంటే మనం తీసుకున్న స్క్వేర్ ఆఫ్ ద, మనం తీసుకున్న రేంజ్లో ఉన్న ఒక్కొక్క వాల్యూని ఏం చేయాలంటే యాడ్ చేయాలి. అలా యాడ్ చేయాలంటే ఏం చేయాలంటే ఒక ఇన్స్టలైజర్ అనేది తీసుకోవాలి. ఆ ఇన్స్టలైజర్ అనేది దేనికి తీసుకోవాలి, మనం ఏదైతే చేస్తున్నామో ఆ చేసే దానికి ఏం చేయాలంటే ఒక ఇన్స్టలైజర్ అనేది తీసుకోవాలి. మనం ఏం చేద్దాం అనుకున్నాం, సమ్ చేద్దాం అనుకున్నాం. అందుకని ఇన్స్టలైజర్ పొజిషన్లో ఏం చేశానంటే సమ్ ఈక్వల్ టు 0 అని పెట్టాను. ఆ 0కి తీసుకొచ్చేసి ఆ ఇన్స్టలైజర్కి ఏం చేయాలంటే మనం తీసుకున్న లూప్లో ఉన్న ఒక్కొక్క వేరియబుల్ స్టోరేజ్ అయ్యే వాల్యూని మనం ఏం చేయాలంటే ఈ ఇన్స్టలైజర్కి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మనం ఏం చేద్దాం చూద్దాం. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే సమ్ అని ఇచ్చాను అనమాట. సమ్ అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసానుకో అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైంది, అక్కడ ఉన్న ప్రతి వాల్యూ అనేది స్టోరేజ్ అవుతూ ఉంటుంది. నాకు ఒకే ఒక్క అవుట్పుట్ అనేది కనిపించాలి అంటే అప్పుడు నేనేం చేయాలంటే ఈ ప్రింట్ స్టేట్మెంట్ దగ్గర ఉన్న ఇండెంటేషన్ ఏదైతే ఉందో ఆ ఇండెంటేషన్ మొత్తం తీసేసి నేను ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు నాకేమైందంటే అక్కడ ఉన్న ప్రతి వాల్యూ కూడా నాకు ఏమైందంటే స్క్వేర్ అయిపోయి ఆ స్క్వేర్ అయిన ప్రతి వాల్యూ కూడా ఏమైందంటే సమ్ అయిపోయింది. ఆ సమ్ అయిపోయినప్పుడు వచ్చిన డేటా ఎంత వచ్చిందంటే ఎంత వచ్చింది 30 అని వచ్చింది అనమాట. అంటే మనం ఒక నెంబర్ 4 అని తీసుకున్నాం అంటే 4 వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని స్క్వేర్ చేస్తే దాని యొక్క వాల్యూ ఎంత వస్తుందంటే 30 అనేది వస్తుందంట. మనం ఆల్రెడీ ఇక్కడ చేసుకున్నాం కదా, ఏం చేసుకున్నాం 3తో చేసాం, 3తో చేసినంత 14. ఆ వాల్యూని చెక్ చేసుకొని వచ్చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తుంటే ఇక్కడ 4 తీసేసి 3 పెట్టాను. 3 పెట్టి నేను ఏం చేస్తుంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. ఎంత వచ్చిందో చూడు 14 వచ్చేసిందా. మనం 2తో కూడా చేసాం, 2తో చేస్తే ఎంత వచ్చింది 5. అందుకని ఇక్కడికి వెళ్ళి 3 తీసేసి 2 పెట్టాను. 2 పెడితే నాకు ఏమైంది అంటే 5 అనేది వచ్చేసింది. అలా రావాలి అంటే సింగిల్ అవుట్పుట్ అనేది రావాలి అంటే మనం ఏం చేస్తారంటే మనం రాసిన ప్రోగ్రాంలో ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఏం చేయాలి అంటే అన్నీ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే దాన్ని సమ్ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్లో రాయకుండా దాన్ని సింగిల్ లైన్లో రాసుకుంటే అన్నిటి యొక్క సమ్ అనేది వస్తుంది. అదే మనం ఇక్కడ రాసామనుకో ఏమైందంటే మీరు మ్యాథ్స్లో స్టాటిస్టిక్స్ అనేది చేసేటప్పుడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటారు. అంటే మొదటి వాల్యూని 0తో మొదటి వాల్యూని ప్రింట్ చేస్తే ఎంత వస్తుంది, తర్వాత ఆ వచ్చిన వాల్యూని తర్వాత వాల్యూతో ప్రింట్ చేస్తే ఎంత వస్తుంది అనేది క్యుములేటివ్ సిరీస్ అనేది వస్తుంది అనమాట. ఆ క్యుములేటివ్ సిరీస్ అనేది చూడాలి అంటే ఏం చేస్తారంటే రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్లో పెట్టడం ద్వారా క్యుములేటివ్ సిరీస్ అనే దాన్ని చూడొచ్చు అనమాట. మనకి అవి తెలియదు కదా, నాకేం కావాలంటే ఒకటే స్టేట్మెంట్ రావాలి. అందుకోసం నేను ఏం చేశానంటే అవన్నీ మళ్ళీ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అందుకోసం నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ సమ్ అని ఇచ్చాను.
అని ఇవ్వడం ద్వారా మనం ఏ నెంబర్ తీసుకున్నా కానీ ఏమైందంటే ఆ నెంబర్ వరకు ఏమైందంటే ప్రతి ఒక్క నెంబర్ కూడా ఏమైందంటే 1 నెంబర్ రావడం అనేది జరిగింది, ప్రతిదీ స్క్వేర్ అవ్వడం అనేది జరిగింది, ఆ తర్వాత ఏమైందంటే సమ్ అవ్వడం అనేది జరిగింది, ఫైనల్గా నాకు ఏమైంది ఆ సమ్ అయిన వాల్యూ అనేది అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం అనేది జరిగింది. ఇలా రాయాలంటే మన ప్రోగ్రామ్ పైథాన్లో ఎలా రాస్తారంటే ఇలా రాయడం ద్వారా ఈ టికెట్ని కంప్లీట్ అనేది చేస్తారు. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. దీంట్లో నేను చేసిన టెక్నిక్ ఏంటంటే ఇన్స్టలైజేషన్. అంటే నేను నార్మల్గా రాసి అంటే దాంట్లో ఏం చేశాను, ఒక ఇన్స్టలైజర్ తీసుకొని తర్వాత మనం ఏం చేసాము ఫర్ లూప్లో ఉండి ఐ అనే ఇటరేషన్లో స్టోరేజ్ అయ్యే వాల్యూని తీసుకొచ్చి ఈ ఇన్స్టలైజర్కి యాడ్ అనేది చేయాలి. అలా యాడ్ చేయడం ద్వారా మాత్రం మనం ఏం చేయగలమంటే ఫర్ లూప్తో ఇలాంటి టికెట్స్ని కంప్లీట్ చేయగలం అన్నమాట. దీంట్లో ఎవరికి డౌట్ లేదు కదా? దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై బై.